మరి అన్ని చూడడానికి అన్ని నేలలాగానే కనిపిస్తాయి, కానీ అన్ని నేలలు విత్తనాలను మొలిపించలేవు. అందుకే ప్రభు ఏమన్నాడు ఆయన, కొన్ని ప్రాముఖ్యమైనది మంచినేల అన్నాడు ఆయన. మరి త్రోవ పక్కన ముళ్ళ పొదలు, ఆ విధంగా మరి రకరకాల నేలలు ఉన్నాయి. కానీ విత్తనం ఎందులో ఫలిస్తుంది? కేవలం మంచి నేలలో మాత్రమే. ఆ మంచి నేల అంటే ఎవరో కాదు సార్, ఆ మంచి నేల అనగా ముందుగా సిద్ధపరచబడిన, ముందుగా నిర్ణయించబడిన మన యొక్క అంతరంగాలు, మన యొక్క హృదయాలై ఉన్నాయి. కాబట్టి దేవుని యొక్క వాక్యం అది వ్యర్థంగా రాయబడలేదు. అది ఊరికే ఆయన ఒక్కడే మాట్లాడుకున్నది వ్యర్థంగా ఆ విధంగా గతించిపోయేదానికి ఆయన మాట్లాడలేదు. ఆయన ఒక ఉద్దేశం కొరకు ఆ మాటను పలికాడు. ఆయన పలికిన ఉద్దేశం ఎవరిలో ఒకరిలో అది పని చేయాలి. పని చేయాలంటే మంచి నేల కావాలి. ఆ మంచి నేల ఆయన ఇప్పుడు కాదు సిద్ధపరిచింది, జగత్ పునాది వేయబడక ముందే. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి మీరందరూ దేవుని గౌరవించండి, ఆయనను ప్రేమించండి. ఎంతగా ప్రేమించాలంటే మరి ప్రాణం పెట్టినంతగా ఆయన మనం ప్రేమించాలి. ఆయన మన కొరకు ఆయన ప్రాణం పెట్టి ఉన్నాడు. మనం కూడా ఆయన వాక్యం కొరకు ప్రాణం పెట్ట బద్దులమై ఉన్నాం. మరి నిండు హృదయంతో ఆయన ప్రేమించ బద్దులమై ఉన్నాం. హల్లెలూయా. మరి ఆ మందసాన్ని కాపాడే ఆ 4 జీవులు మనమే. ఆ మందసంలో ఏముంటుంది? దేవునికి ఆజ్ఞ. అది ఆజ్ఞ లెక్క పెట్టేది. ఇప్పుడు ఆజ్ఞ లెక్క పెట్టే ఏదో కాదు. హల్లెలూయా. ఒకరోజు ఆ ఆజ్ఞలు పెట్టే ఏమైంది? శరీరధారిగా మారింది. ఈరోజు అది వాక్య రూపంలో మారింది. ఇప్పుడు బైబిల్ అనగా అక్షర రూపంలో ఉన్న దేవుడు. బైబిల్ అనగా అక్షర రూపంలో ఉన్న దేవుడు. కాబట్టి ఈ వాక్యాన్ని నీవు కాపాడబద్దుడవై ఉన్నావు. ఖచ్చితంగా మనం దీని కొరకు కాచుకొని ఉండాలి. ఆయన వాక్యం పైన, వర్తమానం పైన మనం ఎలాంటి నిందను రానియకూడదు. ప్రవక్త అన్నాడా, ఈరోజు నుంచి నేను ప్రభువా నీ వర్తమానం పైకి ఎలాంటి నిందను తీసుకొని రాను అని మనం అలాగ ప్రమాణం చేయాలి. ప్రమాణం లేకుండా ఏ నిబంధన చేయబడదు. అందుకొరకు ఆయన 7 ముద్రలు ఇప్పినప్పుడు కూడా ఏం చేశాడు? ఆయన తన పైన తాను ప్రమాణం చేశాడు. ఆయన ఈ భూమిని నాశనం చేయను అనే దానికి ఆయన తన పైన తాను ప్రమాణం చేశాడు. ఆయన ఇదిగో నోవా, నేను ప్రమాణం చేస్తున్నాను. ఇదిగో ఆ ప్రమాణ సూచకం ఏంటంటే ఆ ఇంద్రధనుస్సు అనగా 7 రంగులు కలిగిన వర్ష ధనుస్సు. ఇక నుంచి నేను ఈ భూమిని జలప్రళయం ద్వారా నాశనం చేయను. అది ఉందా సార్? అది మాకేం తెలుసు సార్, ఏదో నువ్వే చెప్పుకొని పో. ఆ ఇంద్రధనుస్సు సంగతి మాకెందుకు, 7 ముద్రల సంగతి మాకెందుకు? హల్లెలూయా. అయితే ఆయన ఖచ్చితంగా ప్రమాణం చేశాడు. ఆయన అబ్రహాముతో ఆయన నిబంధన చేసినప్పుడు ఆయన ప్రమాణం చేసి ఉన్నాడు. ప్రమాణము లేకుండా నిబంధన చేయబడదు. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. అది రక్తంతో కూడిన నిబంధన. మరి అబ్రహాముకు గాఢ నిద్ర కలిగినప్పుడు ఆ యొక్క పావురాన్ని, ఆ యొక్క పొట్టేలుని ఆయన ఏం చేశాడు? ఆయన 2గా దాన్ని చీల్చి ఉన్నాడు. ఆయన దేవుని నామానికి స్తుతి కలుగును గాక. అది దేని గుర్తది? నిబంధన గుర్తయి ఉన్నది. అందుకొరకే ఇప్పుడు ఆయన ప్రమాణంతో ప్రమాణం చేసి 7 ముద్రలను మనకి ఇచ్చి ఉన్నాడు. ఆయన హల్లెలూయా. మరి 7 ముద్రలు చాలా మంది ఎట్లా పొరబడుతున్నారంటే 7 ముద్రలు విలియం బ్రెన్హామ్ విప్పాడని మనం అట్లా చెప్తున్నామా? 7 ముద్రలు ఎక్కడ ఇప్పబడ్డాయి చెప్పండి? 7 ముద్రలు ఎక్కడ ఇప్పబడ్డాయి? ఏమో సార్, ఏ సందులోనో గొంతులోనో ఇప్పబట్టి ఉంటుంది. అవన్నీ మాకేం తెలుసు? ఆ అజిత్ గలీలోనా లేకపోతే మరొక గలీలోనా? ఎక్కడ చెప్పండి? పరలోకంలో సార్. ఆయన తండ్రి యొక్క కుడి చేతిలో నుంచి ఆయన తీసుకున్నాడు. ఆయన ఆ ముద్రలన్నీ పరలోకంలో ఇప్పబడ్డాయి. హల్లెలూయా. నిజమేనా? దానిని గొర్రెపిల్ల మాత్రమే 7 ముద్రలను ఇప్పుటకు యోగ్యుడు. ఆయనొక్కడే అర్హత కలిగిన వాడు. యోహాను ఆ ముద్రలను ఇప్పుటకు యోగ్యుడైన వాడెవడనని ఆయన బహుగా ఏడ్చుండగా, హల్లెలూయా, ఆయన పరలోకంలో ఆయన మొత్తం వెతికాడు. ఆయన ఎవరు కనిపించలేదు. భూమి మీద చూశాడు. ఆయన
ఎవరు కనిపించలేదు. పాతాళంలో చూశాడు ఆయన, ఎవరు కనిపించలేదు అక్కడ. హల్లెలూయా. పాతాళంలో ఎవరుంటారు సార్? అంటే యోహాను ఎక్కడున్నాడనంటే యేసుక్రీస్తు రక్తము చిందించక ముందు మరి పాతాళంలో ఎవరున్నారు? పరిశుద్ధులు ఉన్నారు. అందుకే ఆయన పాతాళంలో యోబు ఉన్నాడా, అబ్రహాం ఉన్నాడు, వీళ్ళేమన్నా ఉపయోగపడతారని చూశాడు ఆయన. కానీ వారి యొక్క ప్రారంభం ఏంటిది? వారు కూడా లైంగికం ద్వారా జన్మించబడిన వారు. యోగ్యుడైన వాడు భూమి మీద కనిపించలేదు, యోగ్యుడైన వాడు పాతాళంలో కనిపించలేదు, యోగ్యుడైన వాడు పరలోకంలో కనిపించలేదు. అయితే ఆయన బహుగా ఏడుస్తూ ఉన్నాడు. ఆయన దీనిని ఎవరు ఇప్పకపోతే ఈ భూమియే కాలిపోతుంది, ఇది బూడిదగా మారిపోతుంది. ఆయన బహుగా ఏడుస్తూ ఉన్నాడు ఆయన. అప్పుడు ఆ దూతలలో ఒకడు, యోహాను ఏడవకుము, ఆ ముద్రలను ఇప్పుటకు యూదా గోత్రపు సింహము జయము పొందేను. ఆయన తిరిగి చూడగా సిలువలో గొర్రెపిల్ల రక్తమును చిందించింది. దేని కొరకు? ఆ 7 ముద్రలను ఇప్పడానికి. ఆ గొర్రె పిల్లయే యోగ్యుడై ఉన్నాడు. దానిని విలియం బ్రెనాము ఇప్పలేదు, కానీ దేవుడే దాన్ని ఇప్పి ఉన్నాడు. హల్లెలూయా. నిజమైన ఆ రక్తము ద్వారా ఆ యొక్క ఆదాముకి ఇవ్వబడిన 7 ముద్రల పుస్తకము, ఆదాము దాన్ని ఇప్పే యోగ్యతను పోగొట్టుకున్నాడు. ఎప్పుడైతే తన భార్యను ఆయన శారీరకంగా కలిశాడో, నిజమేనా? ఈరోజు చాలా మంది ప్రసంగికులు, పండితులు అనర్గళంగా మాట్లాడేవారు, వారికి అన్నీ తెలుసు, కానీ ఆదాం పోగొట్టుకున్న పుస్తకం ఏంటిదో తెలియదు. ఆదాం ఆ పుస్తకాన్ని ఎందుకు పోగొట్టుకున్నాడో తెలియదు. ఎందుకు పోగొట్టుకున్నాడు ఆయన? ఇదిగో ఈ వృక్ష ఫలము తినుదినమున నిశ్చయంగా చచ్చెదవు. ఆదాము ఒక్కడే కాదు, కానీ ఆదాము ద్వారా విమోచింపబడిన వారందరూ చచ్చారు. అందుకే ఈరోజు మనం మరణ దాస్యంలో ఉన్నాం, ఆ పాపపు దాస్యంలో మనం ఉన్నాం. ఆదాము మనల్ని పాపానికి అమ్మేశాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి తన భార్యను లైంగికంగా కలవడం ద్వారా ఆదాము ఆ విమోచన పుస్తకాన్ని, ఆ హక్కు పత్రాన్ని, నిజమైన ఆ టైటిల్ డీల్ని పోగొట్టుకున్నాడు ఆయన. కాబట్టి మరలా ఎవరు రావాలి? ఇప్పుడు లైంగిక సంబంధం లేని ఒక మనుషుడు రావాలి, దగ్గరి రక్త బంధువుడు రావాలి. అందుకొరకు ఆయన పాపములో బంధించబడిన మన కొరకు ఆయనే శరీరధారిగా మారి ఉన్నాడు. ఆయనే కలువరిలో రక్తమును చిందించి ఆ విమోచన పుస్తకాన్ని ఆయన విమోచించి ఉన్నాడు. ఆయన ఆ పుస్తకంలో నీ పేరు, నా పేరు రాయబడి ఉన్నది. అందుకొరకే మనము సంతోషంగా పాడాలి. ఆయన ఇప్పినప్పుడు ఏం చేశాయి? 20 నెలల పెద్దలు ఏం చేశారు? తమ కిరీటాన్ని తీసి ఆయన పాదాల దగ్గర పెట్టారు. ఆ 4 జీవులు ఆయన స్తుతిస్తున్నాయి. ఆ 4 జీవులు ఇక్కడే ఉన్నాయా? అయితే మనం ఆమేనని చెప్పాలి. దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఎంతగా మనం స్తుతించాలో అంతగా స్తుతించవలసిన సమయం ఇదే. గొర్రెపిల్ల భార్య యొక్క వివాహ మహోత్సవం సమీపించినది. మనం ఆనందించి అక్కడ ఉన్నదా? ఒకసారి ప్రకటన 19:6 చదవండి. ప్రకటన 19:6. అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును విస్తారమైన జలముల శబ్దమును బలమైన ఉరుముల శబ్దము. చెప్పండి. విస్తారమైన జలములంటే మనుషులు. ఆ మనుషులు ఎవరు? లోక మనుషులు గారు, వాళ్ళు విమోచింపబడిన వారు. విస్తారమైన జలముల శబ్దము. ఏ శబ్దం అది? యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆయన కొనియాడుతున్న శబ్దం అది. ఆయన ఆరాధిస్తున్న శబ్దం అది. విస్తార జలముల శబ్దమును బలమైన ఉరుముల శబ్దమును పోలిన యొక్క స్వరము సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు. మన దేవుడు ఏలుతున్నాడు. హల్లెలూయా. ఆయన ఒక్కడే కాదు, కానీ ఆయన భార్య, ఆయన వధువు ఈ భూమిని ఏలుతున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయనను స్తుతించుడి. ఏం చేయాలి ఇప్పుడు? ఆయనను స్తుతించాలి. మనం దాని కొరకే నిర్ణయించబడ్డాం. మరి దేవుని మర్మమే ఉన్న క్రీస్తు బయలుపరచబడిన అనే వర్తమానంలో ప్రవక్త ప్రాముఖ్యంగా
ఏ విషయాన్ని చెప్పగోరాడు ఆయన? దేవుడు ఆదామును ఎందుకు తయారు చేశాడు చెప్పండి? దేవుడు ఆదాములో ప్రధాన భాగంగా ఉండగోరాడు. ఆదాము ఎల్లప్పుడూ మొదటి స్థానము దేవునికి ఇవ్వాలని కోరుకున్నాడు ఆయన. అందుకొరకే ఈరోజు స్త్రీ హల్లెలూయా తన జీవితంలో ఆమె ప్రధాన భాగముగా దేవుని మాత్రమే కలిగి ఉండాలి. దేవుడే సోదరుని జీవితంలో దేవుడే ప్రధాన భాగంగా ఉండాలి. ఆయన మొదటి స్థానంగా ఉండాలి. నిజంగా దేవునికి ప్రధాన భాగముగా ఉండనిచ్చే స్త్రీ పంజాబీ డ్రెస్ వేస్తుందా? పాతాళానికి వెళ్ళే స్త్రీ మాత్రమే పంజాబీ డ్రెస్ వేస్తుంది, లెగ్గిన్స్ వేస్తుంది. మరి ప్రవక్త అన్ని వర్తమానాలు అయిన స్త్రీ లెక్క వస్త్రాల గురించి మాట్లాడి ఉన్నాడు ఆయన. కానీ నువ్వు అంత చదువుకొని, చదువు వచ్చినా రాకపోయినా పుల్పిట్ దగ్గర నుంచి ఏ వర్తమానం అయితే వస్తున్నదో ఆ మాటకు నువ్వు తప్పకుండా లోబడాలి. ఇంకా నీలో పరిశుద్ధాత్మ లేదని అది రుజువు చేస్తున్నది. ఏ బట్టలు ధరించాలో నీకు తెలియజేసేది ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్ముడే. నువ్వు పంజాబీ డ్రెస్సులు ధరిస్తున్నావంటే నిజంగా నీ లోపల పరిశుద్ధాత్ముడు లేడు. పరిశుద్ధాత్మ లేకుండా నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళలేవు. మరి ఒక సోదరుడు చెప్పినట్లుగా పరిశుద్ధాత్ముడు కనుక నాలో లేనట్లయితే నేను కేవలం ఒక ఎముకల గూడును అన్నాడు ఆయన. కాబట్టి దేవునికి ఎముకల గూడుతో ఏం పని లేదండి. దేవునికి ఎవరు కావాలంటే పరిశుద్ధాత్మ నింపుదలిగిన వారు కావాలి. కాబట్టి సోదరి, నువ్వు తప్పకుండా దేవుని ఆత్మతో నింపబడితే నువ్వు ఇట్లాంటి పనికి మాలిన వస్త్రాలు ధరించవు. ఆ లెగ్గిన్స్ అనే వాటి జోలికి వెళ్ళవు. నిజమేనా? నువ్వు లెగ్గిన్స్ని ధరించినప్పుడు అనేక రకాలైన పురుషులతో వ్యభిచారం చేస్తున్నావు. మరి చూడండి, మీకే సిగ్గేస్తుంది. ఆ లెగ్గిన్స్ ధరించిన వాళ్ళని చూసినప్పుడు ఆ గాలి వచ్చినప్పుడు ముందు భాగం ముందు ఎగురుతూ ఉంటుంది, వెనకాల భాగం ఆ పిక్కలని కనిపిస్తూ ఉంటాయి. అంటే అది పురుషుని ప్రేరేపించే వస్త్రం అది. సరే, నేను లోకపు స్త్రీల గురించి మాట్లాడలేను, అయితే వర్తమానంలో ఉండే స్త్రీల గురించి మాట్లాడుతున్నాను. స్త్రీ లైంగిక కొరకే ఆమె తయారు చేయబడింది. మరి కాబట్టి నువ్వు ఎంత జాగ్రత్తగా నువ్వు కాపాడుకోవాలి. హల్లెలూయా. నేను బ్యాగ్ ప్యాంట్లు వేస్తాను, జీన్స్ వేస్తాను, టీ షర్ట్ వేస్తానంటే కుదరదు. వేసుకో, నువ్వు ఒక అన్య స్త్రీవని నీవు రుజువుపరుస్తున్నావు. కానీ దేవుని ఆత్మ నీ లోపల ఉంటే దేవుని యొక్క వాక్యానికి నువ్వు లోబడతావు. దేవుని వాక్యానికి లోబడితే మనం ఎవరం లోబడలేం, కానీ మనలో ఉన్న ఆత్మ వాక్యానికి లోబడుతుంది. మరి పరిశుద్ధాత్మిక ఆహారం ఏంటిది? వాక్యము. హల్లెలూయా. యేసుక్రీస్తు అన్నాడా, ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన తనంతట తాను ఏమీ బోధింపగా పరిశుద్ధాత్మ వచ్చి నేను కొత్త బోధ చేయడు ఆయన. నువ్వు ఏం చేసినా పర్వాలేదు, ఎన్ని గంతులు వేసినా పర్వాలేదు, అట్లాంటి గాలి మాటలు చెప్పడు ఆయన. ఆయన ఏం చేస్తాడు? నా వాటిలోని తీసుకొని, ఏంటిది ఆయన వాటిలోని తీసుకొని? వాక్యమే ఆయనది. ఆయన యొక్క బోయజ్ యొక్క పొలం ఏంటిది? వాక్యమే బోయజ్ యొక్క పొలం. నీవు ఋతువు అయితే ఎక్కడ పని చేయాలి? బోయజ్ యొక్క పొలంలో పని చేయాలి, ఆ వాక్యంలో నువ్వు పని చేయాలి. హల్లెలూయా. కానీ నీకు ఎలాంటి బట్టలు ధరించాలో సోయి లేదనంటే నీ లోపల పరిశుద్ధాత్మ లేదు. నువ్వు లెగ్గిన్స్ ధరిస్తున్నావంటే నీ లోపల పరిశుద్ధాత్మ లేదు. హల్లెలూయా. నువ్వు ఫంక్షన్కి పోయినప్పుడు ఒక రకంగా, చర్చికి వచ్చినప్పుడు ఒక రకంగా, అంటే నువ్వు ఏంటిది? ఆధునిక పరిసరాలివి. పరిసయులు అంటే నటులు, నటించేవారు. నిజమేనా? లోకములు ఒకలాగా నటించడం, చర్చికి వచ్చినప్పుడు మరొకలాగా నటించడం. ఒకవేళ దేవుడు మరి పురుషుల ముందు నైటీలు వేసుకొని తిరిగే వీళ్ళందరినీ వర్తమానంలో ఉన్నా సరే ఆ కారణం చేత తీసుకెళ్ళి నరకంలో వేసాడు అనుకో, నాకు తెలియదు సార్, అది నాకైతే తెలియదు. నైటీ అంటే దాని పేరే నైటీ, నైట్ డ్రెస్. అది ఎక్కడ వేసుకోవాలి? అది నైట్ ఎక్కడ? బెడ్రూమ్లో వేసుకునేది అది. కానీ నైటీ అంటే పగలు అందరి ముందు తిరగడానికి కాదు అది. ఒకవేళ నైటీ వేసుకున్నందుకు నిన్ను తీసుకెళ్ళి పాతాళంలో వేసాడు అనుకో, అప్పుడు నీ పరిస్థితి ఏంటిది? అప్పుడు పాట పాడుకోవాలి. అగ్ని ఆరదు పురుగు చావదు, అగ్ని ఆరదు పురుగు చావదు, గప్పు గప్పున రగులు చుండును. అప్పుడు పాట పాడు ఏం ప్రయోజనం? ఆ ధనవంతుడు కూడా పాతాళంలో పడ్డ తర్వాత ఆయన పాట పాడాడు. ఆయన, అయ్యా నేను
నీ కొరకు సువార్త చేస్తా, నీ కొరకు నా డబ్బునంతా నీ కొరకే ఖర్చు పెడతా. అప్పుడు అబ్రహాం అన్నాడు, నీ టైం అయిపోయింది, ఇక నువ్వు భూమి మీదకి వెళ్ళలేవు. అయితే నాకు 5 సహోదరుడు ఉన్నాడు సార్, దయచేసి ఎవరైనా పంపించారంటే ఇక్కడి నుంచి పంపించేది ఏముండదు, ఆల్రెడీ అక్కడ సువార్త చేస్తూనే ఉన్నారు, వాళ్ళ మాట వింటే చాలా అని అన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు కూడా అబ్రహాం ఏమని ఉంటాడు, ఆ ఖమ్మం పట్టణంలో నా సేవకుడు ఉన్నాడు, లేదా నా కుమారుడు అక్కడ ఉన్నాడు, అతని మాట వింటే చాలు అంటాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కానీ మనకు తిక్కబుట్టి దయ్యం మనని ఎట్లా ఆడిన, కూర్చో లే, పంజాబీ డ్రెస్ వేసుకో, అలాగనే సార్, లెగ్గిన్స్ వేసుకో, అలాగనే సార్, కత్తెర తీసుకో, నీ జుట్టు పైన పెట్టు, అలాగనే సార్. ఎవడు నీ హెడ్ ఎవరు ఇప్పుడు చెప్పండి? దయ్యం నీ హెడ్. కానీ నీ యొక్క హెడ్ దేవుడైతే, నీ శిరస్సు క్రీస్తు అయితే, ఆ శిరస్సు కత్తెరను జుట్టు మీదకి రానియాడు, ఆ శిరస్సుని చేత పాయింట్లు ధరింపజేయడు ఆయన. కొందరు అంటున్నారు, ఫలానా సహోదరుడు హోలీ ఆడుతున్నాడు అంటే, నేనేమన్నా కాపలానా? హోలీ ఆడుకొని గోలీ ఆడుకొని నాకే సంబంధం అండి? నాకు వాక్యం చెప్పడమే నా బాధ్యత. హోలీ ఆడుకుంటే ఏంటిది, గోలీ ఆడుకుంటే నాకేంటిది? నేనేమన్నా వాళ్ళని పరలోకం తీసుకెళ్తానా? విని దాని ప్రకారం చేస్తేనే పరలోకం వెళ్తారు. భార్యను సంతోషపెట్టేదానికి నువ్వు హోలీ ఆడతానంటే ఆడుకో, రేపు పాతాళంలో హోలీ ఆడాలి. నువ్వు అక్కడ కాళ్ళాగవు, ఇక్కడైనా కొద్దిసేపు అటు ఇటు ఎగిరి అమ్మాయి కాళ్ళు నొప్పులు అని చెప్పి ఇంట్లో ఉంటావు, కానీ అక్కడ తగ్గేదేలే. ఎప్పుడు నాట్యం ఆడుతూ ఉండాలి. ఎందుకు? కాలుతూ ఉంటుంది, పెద్ద పెద్ద నిప్పులు ఉంటాయి అక్కడ. నిజమేనా? నువ్వు యుగాలు కాలుతూ ఉండాలి. అది లక్షల సంవత్సరాల కోట్ల సంవత్సరాల నుంచి నాకు తెలియదు, కానీ నీవు కాలుతూనే ఉండాలి. అది వర్ణించలేనిది. ప్రవక్త అన్నాడు, పగవాడు సైతం ఆ స్థలానికి వెళ్ళకూడదు అన్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి మనము తప్పించుకోవలసిన ఒక అగ్నిగుండం పాతాళం ఉన్నది, మనం వెళ్ళవలసిన పరలోకం ఉన్నది. నీవు పంజాబీ డ్రెస్ చేసుకోగానే అమ్మగారు వందనాలండి, అందరు సాగిలపడంటారు, నీళ్లు పట్టుకురండి, అమ్మగారి పాదాల మీద పోయండి. ఏంటి సార్, ఊరేగింపుకి వచ్చినప్పుడు పాతకాలంలో ఏం చేసేవారు? నీళ్లు పోసేవారు కదా. మరి మీరు కూడా దండలు రెడీ చేయండి. ఎక్కడెక్కడ మరి పంజాబీ డ్రెస్సులు వేసుకొని తిరుగుతున్నారు వాళ్ళందరికీ నీళ్లు పోసి మరి దండలేండి వారికి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే ఒకే ఒక కార్యం, ప్రవక్త అన్నాడు, నేను నా లోపల డిల్లింజర్ ఆత్మ ఉందని నేను చెప్పుకుంటే నేనేం చేయాలి? డిల్లింజర్ లాగా బ్యాంకు దొంగతనాలు చేయాలి. నిజమేనా? ఒకవేళ నా లోపల బీదో అనే ఆత్మ ఉంటే నేను చక్కని సంగీతాన్ని ప్లే చేయాలి. కానీ నా లోపల బీదోవని ఉన్నాడని చెప్పి నాకు ఏ పాటకు ఎట్లా వాయించాలో తెలియకపోతే నాలో బీదోవని ఆత్మ ఎట్లా ఉన్నట్టుగా, నాలో ఆ యొక్క డిల్లింజర్ ఆత్మ ఎట్లా ఉన్నట్టుగా, నాలో మైకేల్ ఏంజెల్ ఆత్మ ఉంటే నేనేం చేస్తా? చక్కటి శిల్పాలను చెక్కుతూ ఉంటాను. కానీ నాకు కనీసం ఆ చాక్బీ తీసుకొని ఆ చిన్న బొమ్మ కూడా వేయడం రాకపోతే నేను చెప్పుకున్న ఈ గాలి మాటల వలన ఏం ఉపయోగం? హల్లెలూయా. అదే ప్రకారంగా యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాలో ఉంటే నేను వాక్య ప్రకారంగా జీవిస్తాను. అంటే నేను జీవించట్లేంటి, దాని అర్థం ఏంటిది? ఆ క్రీస్తు యొక్క ఆత్మ నాలో లేదని. అయితే ఉందో లేదో నువ్వే చెక్ చేసుకోవాలి. హల్లెలూయా. అందుకొరకే పౌలు గారు అన్నాడు, నిన్ను నీవు పరీక్షించుకున్నాము. దేవుని స్తుతించడానికి వచ్చాం, ఆరాధించడానికి వచ్చాం. మనం ఆరాధికులమై ఉన్నాం. మరి పడుకునే వారిని చూసి ప్రవక్త ఏమన్నాడు? పరలోకంలో మంచాలు లేవు అన్నాడు ఆయన, పరలోకంలో పడకలు లేవు అన్నాడు ఆయన. అందుకొరకే యేసుక్రీస్తు ఏ సమాధి కార్యక్రమానికి ఆయన వెళ్ళలేదు. ఆయన ఎందుకంటే ఆయన నిద్రకు సంబంధించిన వాడు కాడు. ఆయన సజీవులకు దేవుడు. ఆయన అంటే ఇప్పుడు నిద్రపోతున్నారంటే వీళ్ళెవరు? చచ్చినోళ్ళు. హల్లెలూయా. ఏంటిది? ఆ తులసి వనంలో గంజాయి మొక్కల్లాగా. నిజమేనా? ఆ గోధుమల్లో గురుగుల్లాగా నిద్రపోయే వాళ్ళు ఎవరు? గురుగుల అక్షరాల. ఎందుకు సార్? మీ లోపల దయ్యం ఉన్నది. ఆ చర్చికి వస్తే ఒక్కటి సరిపోద్ది, ఇక మిగతా కార్యక్రమం అంతా శుభ్రంగా పడుకున్న ఏం కాదనంటే నువ్వు నిజంగా ఒక గురుగువి.
పడుకోవడానికి మనం చర్చికి వచ్చేది? ఇదేమన్నా పాతకాలపు గవర్నమెంట్ ఆఫీసా ఇది? పాతకాలంలో ఇది సంగతులు రాసేవారు. గవర్నమెంట్ ఆఫీసులలో పోయి అధికారులు నిద్రపోతూ ఉండేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదనుకోండి. ఇప్పుడంతా సీసీ టీవీలో వచ్చేసాయి. కాబట్టి అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. సరే, ఏదేమైనా మరి మనము క్రీస్తు ఆత్మను కలిగి ఉండాలి. క్రీస్తు ఆత్మ మనలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? మనం కాదు కానీ వాక్యం కొరకు జీవించేది క్రీస్తే మనల్ని ఆ వాక్య ప్రకారంగా జీవింపజేస్తాడు. హల్లెలూయా. కాబట్టి పౌలు గారు ఇక జీవించినది నేను కాదు కానీ క్రీస్తే నాలో నివసించుచున్నాడు, జీవించుచున్నాడు అన్నాడు ఆయన. కాబట్టి క్రీస్తు మనలో ఉన్నప్పుడు మనం కరెక్ట్గా ఆయన వాక్యాన్ని మనం నెరవేర్పు చేస్తాం. తండ్రి ఏది చేయట కుమారుడు చూచునో దానినే కానీ తనంతట తాను ఏమీ చేయడు. కాబట్టి మనం ప్రతిసారి ఏం చేస్తాం? మనం పరీక్షించుకుంటాం. నా జీవితం ప్రభువా నిన్ను ఎక్కడైనా అగౌరవపరుస్తున్నదా? నిన్నెక్కడైనా దుఃఖపరుస్తున్నదా? నిన్నెక్కడైనా అవమానపరుస్తున్నదా? హల్లెలూయా. మన జీవితం పాస్టర్ కొరకు కాదు, సంఘం కొరకు కాదు. మన జీవితం నిర్ణయించబడింది క్రీస్తు కొరకు. కాబట్టి నీవు క్రీస్తుతో సరిగా ఉన్నావా లేవో పరీక్షించుకోవాలి. అంతే తప్ప పాస్టర్ చూడట్లేదు కాబట్టి నేను ఎట్లా జీవించినా పర్వాలేదు, సంఘం చూడట్లేదు కాబట్టి ఎట్లా జీవించినా పర్వాలేదు. అయితే నీ పిలుపు పాస్టర్ దగ్గర నుంచి రాలేదు, నీ పిలుపు సంఘం దగ్గర నుంచి రాలేదు. నిన్ను పిలిచిన వాడు నమ్మదగినవాడు, నిన్ను పిలిచిన వాడు నిన్ను ప్రేమించిన వాడు, నీ కొరకే ఆయన తన ప్రాణమును తన రక్తమును ధారపోసిన వాడు. ఏ విధంగా తన యొక్క చివరి రక్తపు బొట్టు కూడా ఆయన నీ కొరకే చిందించాడు ఆయన. కాబట్టి నువ్వు ఆయన కొరకు జీవించబద్ధుడవై ఉన్నావు. కాబట్టి పౌలు గారు అంటున్నాడా, నేను మనుషు మాత్రులను నేను సంతోషపెట్టగోరట్లేను, నేను మనుషులను సంతోషపెట్టువాడనైతే దేవుని నేను సంతోషపెట్టలేను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏందమ్మా అంత కఠిన మతం మీది? ఏం చిన్న బొట్టు బిల్ల పెట్టుకుంటే ఏమవుతుంది? ఏమవుతుంది? దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే నువ్వేం చెప్పాలి? పౌలు గారిలాగా నేను మనుషులను సంతోషపెట్టేదాన్ని కాదు, నేను నా ప్రభును సంతోషపెట్టాలి. ఒకవేళ నీ కోరిక ప్రకారంగా నేను బొట్టు బిల్ల పెట్టుకుంటే, లేకపోతే మరొక మేకప్ వేసుకుంటే, లేకపోతే పంజాబ్ వేసుకుంటే, లెగ్గిన్స్ వేసుకుంటే నేను దేవుని సంతోషపరచలేను. అయితే నేను నిన్ను సంతోషపెట్టడానికి కాదు కానీ నేను నా దేవుణ్ణి సంతోషపెట్టాలి. ఆయన నన్ను ఏ విధంగా ఉండమన్నాడో అలాగే నేను ఉంటాను. నిజమేనా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుడు ఆదామును తయారు చేసిన ప్రాముఖ్యమైన ఉద్దేశము, ఆయన ఆదాములో ప్రధాన భాగముగా ఉండగోరాడు ఆయన. కాబట్టి ఆదాము దాన్ని కోల్పోయాడు. అందుకొరకే దేవుడు మరొక ఆదామును లేపాడు. యేసుక్రీస్తులో ఆయన ప్రధాన భాగంగా ఉండగోరాడు ఆయన మానవుడు కాబట్టి ఏ మానవుడైనా ఏం కోరుకోవాలి? ప్రభువా నీవే నాలో ప్రధాన భాగంగా ఉండాలి. అందుకొరకే యేసుక్రీస్తు ఏం చేశాడు? తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో. హల్లెలూయా. ప్రతిసారి ఆయన తండ్రికి ఆయన ప్రధాన భాగాన్ని ఇచ్చాడు. ఆయన తండ్రి చిత్తం కొరకే కనిపెట్టాడు. ఆయన యొక్క సొంత సహోదరులు అన్నారు, నీవు కేవలం గలిలయ మాత్రమే కొన్ని అద్భుతాలు చేస్తున్నావు, నిజంగా నువ్వు దేవునివైతే, దేవుని ఎదురు నుంచి వచ్చిన వాడవైతే ఆ యెరూషలేంకి వెళ్ళి యూదేకి వెళ్ళి నీ అద్భుత కార్యాలు చూపించుకొని అందరినీ నమ్మించరాదు. ఏమన్నారు వాళ్ళు? అతని సొంత సహోదరులు, నీవు కేవలం ఈ మారుమూల ప్రాంతంలో చేస్తున్నావు అద్భుతాలు, మరి నీవు నిజంగా దేవుడు అని నమ్మాలంటే పోయి యెరూషలేంలో చేయి, పోయి యూదే ప్రాంతంలో చేయి. హల్లెలూయా. ఆయన అన్నాడు, అయితే మీ సమయం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నది కానీ నా సమయం ఇంకను రాలేదు అన్నాడు ఆయన. ఎందుకు ఆయన ఓపికతో ఉన్నాడు? ఆయన తండ్రి యొక్క చిత్తం కాదది, ఆయన చేయగలడు ఆయన. కానీ తండ్రి నువ్వు ఇక్కడే ఉండమని చెప్పాడు. మీ సమయం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది కానీ నా సమయం ఇంకా రాలేదు అన్నాడు ఆయన. కానీ ఒకరోజు ఆ సహోదరులు తెలుసుకున్నారు, అవును ఇదిగో మా తండ్రి, మా సహోదరుడు యేసుక్రీస్తు చేసిందంత అక్షరాలాది
సత్యం అది. ఆయన తండ్రి చిత్తం పైన ఆధారపడ్డాడు. ఆయన ఆదాము స్థానాన్ని వహించాడు. ఆయన ఆదాము ఎందుకొరకు సృజించబడ్డాడు? దేవునికి ప్రధాన భాగంగా ఉండేదానికి సృజించబడ్డాడు. కాబట్టి ఆదాము స్థానమును తీసుకొని వచ్చాడు ఆయన. కాబట్టి ఇప్పుడు ఆదాము చేయలేని పనిని ఆ దేవుడే మానవుడిగా ఉండి చేసి చూపించాలి ఆయన. అందుకొరకు ఆ బెతెస్దా కోనేరు దగ్గర ఆయన ఎందరో రోగులు పడి ఉన్నా కేవలం ఒక్కరిని మాత్రమే బాగు చేశాడు ఆయన. ఎందుకు? అది ప్రధాన భాగమును ఇవ్వగోరుట, దేవునికి ప్రధాన భాగం ఇవ్వగోరుట. హల్లెలూయా. మీరు మీ దేవుడు సత్యమైతే, మీ ప్రవక్త సత్యమైతే, మీ వర్తమానం బలమైనదైతే, ఇదిగో 100 మంది రోగులను తీసుకొని వస్తాం బాగు చేయమంటే నువ్వు ఎవడురా? శోధకుడివా? హల్లెలూయా. ఆయన మా అనుమతి ఇవ్వాలి. నువ్వు చెప్తే ఇదేమైనా ఇంద్రజాలము మాయజాలము కాదు. ఇది దేవునిలాగా మనం కూడా దేవుడు మనకు సమయం ఇచ్చేంత వరకు వేచి ఉండాలి. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకొరకు ఆయన చాలా మంది పాపాత్ములైన స్త్రీలు ఉన్నారు. కానీ ఆయన కేవలం ఆ సమరే బావి దగ్గరికి వెళ్ళాడు. ఆయన ఆ సమరే ఊరిలో ఒక్కటే స్త్రీ ఉన్నదా? చాలా మంది స్త్రీలు ఉన్నారు. కానీ తండ్రి ఎక్కడికి నడిపించాడు? ఒక దినమున ఆయన ఆ యొక్క బావి దగ్గర నడిపించాడు. ఆయన యాకోబు బావి దగ్గర నడిపించాడు. ఆయన అదేంటి చెప్పండి? అదే దేవుణ్ణి ఆయన ప్రధాన భాగముగా ఉంచగోరుట. హల్లెలూయా. మరి ఆదాము కూడా అదే విధంగా చేయవలసి ఉండేది. ఒకవేళ ఆదాము తన భార్యను కలవకపోతే మరి ఆదాము అవ్వను విమోచించడానికి అవకాశం ఉండేది. తెలుసా? మరి ఆదాము చేతికి ఇవ్వబడింది. కానీ ఆదాము తొందరపడి, మరి ఆ కథ ఎట్లుండేదో మనకు తెలియదు. కానీ మరి అసలైన మహిమ ఆయనకు రావాలి కాబట్టి ఆదాము తన భార్య కొరకు నిలబడేటట్లుగా దేవుడే చేశాడు. ఆ విధంగా దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి మీరందరూ ఆ విధంగా తీర్మానం చేయండి. మనము పాస్టర్ కొరకు లేం, దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ మరి సంతోషంగా ఉన్నారా? ఈ వర్తమానం దేవుడు మీకు ఇచ్చినందుకు సంతోషంగా లేదా? ఖచ్చితంగా మీరు సంతోషం వ్యక్తం చేయాలి, మరి సంతోషపడాలి. మరి వర్తమానము దొరక్క ఎందరో మరి దేవుని నమ్ముకున్నామని చెప్పుకొని మరి అసహ్యమైన జీవితాన్ని జీవిస్తున్నారు. కానీ దేవుడు మరి వారి వంటి మనల్ని ఆయన ప్రేమించి మరి మనము సరైన విధానంలో జీవించడానికి ఆయన మనకు వర్తమానం ఇచ్చాడు. ఆయన ఈ వర్తమానం మనల్ని లోకంలో కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకుండా స్థిరంగా ఉండేదానికి మనకు ఒక దిక్సూచిగా వర్తమానం ఇచ్చాడు ఆయన. నిజంగా మీకు ఎప్పుడైనా ఆలోచన చేశారా? నిజంగా ఈ వర్తమానం నా జీవితంలోనికి రాకపోతే మరి నా జీవితం ఏ విధంగా ఉండేది, నా బ్రతుకు ఏ విధంగా పాడైపోయేది? ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఎప్పుడైనా ఆయన కృపను మీరు తలంచారా? హల్లెలూయా. కృపను తలంచం సార్, కానీ పాడతాం. ఎట్లా? పెదాలతో పాడేవారు కాదు. ఇప్పుడు ఆయన కృపను హృదయ లోతుల్లో నుంచి ఆలోచన చేసేవారు కావాలి. నిజంగా ప్రభు ఈ వర్తమానమే కనుక రాకపోతే నేను నిజంగా నశించి పాతాళానికి వెళ్ళేవాడిని. కాబట్టి వర్తమానం అనే తాడును నువ్వు మహిమలో నుంచి పంపినందుకు నీకెంతో రుణపడి ఉన్నాను ప్రభువా. హల్లెలూయా. మరి ఆ విధంగా మనం వర్తమానాన్ని ప్రేమించినప్పుడు దేవుడు ఆయన మనల్ని ఎంతో గౌరవిస్తాడు. మరి ప్రతి ఒక్కరు వర్తమానము కష్టతరమైనది కాదు. ఇది నిజంగా మనం చేయవలసిన తేలికైన కాడి అయి ఉన్నది. నా కాడి తేలికైనది సులువైనది అన్నాడు ఆయన. కాబట్టి ఇది బరువైనది కానే కాదు. లోకంలో మిగతా కార్యాలని చాలా బరువైనవి, కానీ దేవుని వాక్యం కొరకు జీవించడంత తేలికైనది మరొకటి లేనే లేదు. మందు తాగడం చాలా బరువు సార్. అది సినిమాలు చూడడం చాలా బరువు, బూతులు మాట్లాడడం చాలా అసహ్యం, అది బరువు. అది కానీ అవన్నీ చాలా బరువైన కార్యాలు అవి. కానీ దేవుని కొరకు జీవించడం కంటే ఉత్తమమైన తేలికైన కార్యం మరొకటి లేనే లేదు. హల్లెలూయా. కాబట్టి దేవుడు అన్నాడు, లోకం ఇచ్చినట్టు కాదు కానీ
నేను నా శాంతినే మీకు ఇచ్చుచున్నాను అన్నాడు ఆయన. ఇదిగో నా కాడి మీ మీద వేసుకొని నేర్చుకొనుడి అన్నాడు ఆయన. ఏంటిది కాడి? ఈ వాక్యమే. ఆయన ఎంత సులువుగా జీవించాడు ఆయన. తండ్రి యొక్క కాడిని తన మెడపైన వేసుకుని చాలా సింపుల్గా జీవించాడు ఆయన. ఆయనకి ఇది ఎక్కడ కూడా కష్టం అనిపించలేదు. మరణించేదైనా కష్టం అనిపించలేదు. నిందలు భరించేదైనా ఆయనకు అది కష్టం అనిపించలేదు. చాలా తేలికగా జీవించాడు ఆయన. విలియం బ్రెనామ్ కూడా అదే విధంగా జీవించాడా? ఆయన కొరకు ఆయన చాలా సంతోషంగా జీవించాడు ఆయన. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. మరి మనకు కూడా ఇది తేలికగానే ఉన్నదా? అందరు చెప్తారా ఆ విధంగా? అవును సోదరుడు, నేను ఈ వర్తమానాన్ని నా నిండు హృదయంతో ప్రేమిస్తున్నాను. ఆయన పంపించిన దీనదాసుని బట్టి నేనెంతో దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈ వర్తమానం నా బ్రతుకును మార్చినది, నా రోత బ్రతుకును మార్చినది ఈ వర్తమానం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు చూడండి, సంఘాలను మీరు లోకంలో క్రైస్తవులు కనబడిన వారిని ఒకవేళ మీకు అంత ఓపిక ఉంటే సర్వే చేయండి. ఒక నోట్బుక్ పట్టుకోనండి. మీరు చర్చికి వెళ్తారా? మీరు ఎలాంటి బట్టలు ధరిస్తారు? మీరు ఏ పండుగలు చేస్తారు? అప్పుడు విచారం చేసినప్పుడు వాక్యంలో ఉంటాయి సార్ వాళ్ళు చేసేవన్నీ. మరి వారందరూ అట్లాంటి కార్యాలు చేస్తున్నారు. కానీ వారిలాగా ఆయన చేయనీయకుండా మరి ఆయన తన కృపను అడ్డుగా పెట్టాడు ఆయన. హల్లెలూయా. మరి అప్పటికైనా మనము మారాలి తప్పకుండా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఎందుకు? వారు మంచివారే, కానీ వర్తమానం లేనందున వారు ఏ పండుగలు చేయాలో చేయకూడదో, ఎలాంటి వస్త్రాలు ధరించాలో ధరించకూడదో, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో. ఈరోజు క్రైస్తవులు అనబడే వారు ఎక్కడ తేలిపోతున్నారు? పెళ్ళిళ్ళ దగ్గర ప్రాముఖ్యంగా తేలిపోతున్నారు. దేవుని నమ్ముకున్నామని చెప్తారు, కానీ పెళ్ళిళ్ళ దగ్గర మాత్రం వారి బిడ్డలను తీసుకెళ్ళి ఆ క్రైస్తవులతో పెళ్లి చేయరు. వాళ్ళు ఎవరికి ఇస్తారు? వారి బంధువులలో ఉద్యోగం ఉంటే, డబ్బు ఉంటే ఒక అల్లుడికి ఇచ్చి పెళ్లి చేసేస్తున్నారు. నేనేనా సార్ ఇవన్నీ గర్వంతో మాట్లాడుతున్నానా? మీరు చూడట్లేరా కళ్ళారా? ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? వారికి ఒక దిక్సూచి లేదు, వారికి ఒక వర్తమానం లేదు. దాని వలన వారు ఎటు పడితే అటు నడిపించబడుతూ ఉన్నారు. హల్లెలూయా. అందుకొరకే మనం మనసు లెక్క మాయోపాయముల చేత నడిపించబడేదాని కాదు. చూడండి, పౌలు గారు చక్కటి మాట రాశాడు ఆయన. ఎఫెసీ 4:11 ఒకసారి చదవండి. ఎఫెసీ పత్రిక 4:11. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు ఆయన ఇలాగు నియమించెను పరిశుద్ధులు సంపూర్ణులు నగునట్లు. ఇప్పుడు ఆయన అన్నాడా, నేను పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులై ఉండుడి. ఇప్పుడు ఆయన ఏ విధంగా తండ్రి యొక్క చిత్తానికి సంపూర్ణంగా లోబడ్డాడో మనం కూడా అదే విధంగా ఆ పరిపూర్ణ మానవుని సారూప్యంలోనికి రావాలి. పరిపూర్ణ మానవుని సారూప్యం ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తే. ఇప్పుడు ఆ పోలికలో మనము తయారు కావాలి. హల్లెలూయా. క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులను గాను కొందరిని ప్రవక్తలు గాను కొందరిని సువార్తికులు గాను కొందరిని కాపురులు గాను ఉపదేశకులుగాను నియమించెను. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి పసిపిల్లలమై ఉండి ఉన్నారు ఇక్కడ. కాబట్టి ఆ యొక్క ఎఫెసీలతో మాట్లాడుతున్నాడు ఆయన. ఎఫెసీలు ఎవరు? జగత్ పునాది వేయబడక ముందే ఎన్నిక చేయబడిన వారు. మనం 1:4 మనం చదువుతామా? మనము ప్రేమ చేత క్రీస్తులో ముందుగా నిర్ణయించబడ్డాం, ముందుగానే ఎన్నిక చేయబడ్డామని ఆయన ఎఫెసీలతో మాట్లాడుతున్నాడు ఆయన.
ఇప్పుడు ఆయన ఏర్పరచబడిన వారితో మాట్లాడుతున్నాడు ఆయన. ఏమని? అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి. నువ్వు ఇంకా పంజాబీ డ్రెస్సులు వేస్తున్నావంటే ఏంటి దీని స్వభావం? పసిపిల్లలకు మాత్రమే పాయింట్లు వేసినా పెద్ద తప్పు అనిపించదు అది. కానీ ఇప్పుడు నువ్వు ఎట్లా ఆ విధంగా నడుస్తున్నావు? పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోను తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోను గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకును అటు ఇటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక వారమై ఉండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు. ఏంటిది సత్యము? వాక్యమే సత్యము. ఈ గడియ వర్తమానమే సత్యము. అందుకొరకే మనము ఎటు పడితే అటు పోవట్లేం, మనం ఏది పడితే అది మనం చేయట్లేం. ఎందుకనగా మనం సత్యములో లంగర వేయబడ్డాం. ఎన్నో తుఫానులు అరలో వస్తాయి, కానీ మనం సిలువ కొయ్యకు లంగర వేయబడి ఉన్నాం. ఆ యొక్క నావ మరి అలలకు కొట్టుకొని పోకుండా ఉండేదానికి దానికి లంగరు వేస్తారు. మనం కూడా దేనికి లంగరు వేయబడ్డాం? ఆ సిలువ కొయ్యకు లంగరు వేయబడ్డాం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనము మనుషుల యొక్క మాయోపాయముల చేత అటు ఇటు కొట్టుకొని పోయేదానికి కాదు. దేవుడు మనల్ని జగత్ పునాది వేయబడక ముందే ఎన్నుకున్నాడు ఆయన. తన మనసులో ఎన్నుకున్నాడు ఆయన. తన ఆలోచనలు ఎన్నుకున్నాడు ఆయన. మనమే దేవుని యొక్క ముందుగా నిర్ణయించబడిన దేవుని కుమార్తెలమై ఉన్నాం. కాబట్టి సహోదరి, నువ్వు చాలా జాగ్రత్తగా నువ్వు జీవించాలి. మరి ఆ యొక్క ప్రధాన యాజకుడు లేదా యాజకుని యొక్క శబ్దం ఎట్ట రావాలి? నిజమేనా? అతడు అడుగు వేస్తా ఉంటే చక్కగా అతడు నడక నేర్చుకోవాలి. అతడు నడిచేటప్పుడు ఆ గంటలని మోగాలి. ఏమని? ఆయన ఒక కాలు వేసినప్పుడు యెహోవా పరిశుద్ధుడు, ఇంకో కాలు వేసినప్పుడు యెహోవా పరిశుద్ధుడు. అంటే ఆ శబ్దం ఎప్పుడు వస్తుంది? ఆయన చేతిలో రక్తం ఉన్నప్పుడు మాత్రమే. ఎందుకు? ఆ రక్తం కింద ఒలికిపోకూడదు. అది దాన్ని జాగ్రత్తగా పట్టుకొని పోవాలి. అతడు ఎట్లా పడితే అట్లా ఉరకడానికి వీల్లేదు, స్వేచ్ఛగా జీవించడానికి వీల్లేదు. అతడు చక్కగా నడక నేర్చుకోవాలి. నిజమేనా? ఆ చక్కగా అడుగులు వేయాలి. హల్లెలూయా. అంటే నువ్వు పంజాబీ డ్రెస్ వేస్తున్నావు అంటే నీ చేతిలో ఏం లేదు, ఆ రక్తం లేదు. రక్తం లేనప్పుడు నువ్వు స్వేచ్ఛగా ఎటుబడితే అటు ఆడుతూ ఉంటావు. అంటే రక్తం లేని ఆ స్త్రీ ఏమైతుంది? ఖచ్చితంగా మరణిస్తుంది. నిజమేనా? రక్తం లేకుండా ఆ యొక్క యాజకుడు కనుక లోపలికి వెళ్తే ఏమైతాడు? ఖచ్చితంగా మరణిస్తాడు. నీ చేతిలో రక్తం ఉన్నప్పుడు నువ్వేం చేస్తావు? నీ జీవితాన్ని జాగ్రత్తగా అడుగులు వేస్తావు. నీ జీవితం దేని కొరకున్నది? ఇది యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు. ఆయనను పరిశుద్ధపరిచేదానికి ఉన్నది, ఆయన మహిమపరిచేదానికి ఉన్నది. హల్లెలూయా. నాకున్నదంతా ఒకే ఒక రోషం, పౌరుషం ఏంటిదంటే మీరందరూ చక్కగా దేవుని వాక్యం కొరకు జీవించాలని. నేనేదో పెద్ద పరిశుద్ధుడిని లేకపోతే ఆకాశం నుంచి ఊడిపడ్డోని కాదు. నా జీవితం అంతా ఒక మురికిమయం, బురదమయం. కానీ నన్ను ఈ స్థానంలో నిలబెట్టినది దేవుడే ఉన్నాడు. ఆయన కృపై ఉన్నది. నేను నా గురించి నేను చెప్పుకోవట్లేను, కానీ నిన్ను పిలిచిన వాని గురించి మాట్లాడుతున్నాను. ఆయన పరిశుద్ధుడు గనుక నీవు కూడా పరిశుద్ధురాలుగా ఉండు. ఆయన నిన్ను ఏ విధంగా వస్త్రాలు ధరించమన్నాడో అలాగనే వస్త్రాలు ధరించు. ఒకవేళ నాకు స్త్రీలు ఎలాంటి బట్టలు ధరించాలో అనే ధైర్యం లేనప్పుడు నేను రిజైన్ చేసి వేరొకరి ఇక్కడ నియమించడం మంచిది. నాకు కోడిగుడ్డును సైతం పగలగొట్టలేని శక్తిహీనత ఉన్నప్పుడు నేను ఇక్కడ ఉంటే ఏంటిది, ఇక లోకంలో ఉంటే ఏంటిది? హల్లెలూయా. గద్దించలేని వాడి పుల్పిడి దగ్గర ఉన్న ఒకటే, లోకంలో ఉన్న ఒకటే. కాబట్టి నాకు దేవుడు సామర్థ్యం ఉన్నంత వరకు, నాలో ఊపిరినంత వరకు ఖచ్చితంగా ఈ వర్తమానం బోధిస్తాను. హల్లెలూయా. నేను పగతోనో కక్షతోనో ఎవరిని ఉద్దేశించో నేను మాట్లాడదలుచుకోవట్లేదు. కొన్నిసార్లు మాట్లాడిన తర్వాత నేను ఇంటికి పోయి ఆలోచన చేస్తాను, నేను అనవసరంగా మాట్లాడాను నేను ఆ విధంగా. కానీ నేను కాదు మాట్లాడింది, అక్కడ దేవుడే ఆ సమయంలో ఆయన మాట్లాడతాడు. ఆయన ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
మరి కాబట్టి ఇది ఉద్దేశపూర్వకంగా మాట్లాడే కార్యాలని మీరు ఎన్నడూ భావించకూడదు. ఒకవేళ నేను మాట్లాడిన మాటలు వర్తమానంలో లేకపోతే అప్పుడు నేను ఉద్దేశపూర్వకంగా మాట్లాడినట్లుగా. నిజమేనా? ఉద్దేశపూర్వకంగా మాట్లాడేవాడు అసలు సేవకుడే కాదు. అందుకొరకే పౌలు గారు ఏం రాస్తున్నాడు, నేను మాట్లాడుచున్న ఈ మాటలు నేను నా తెలివితోనూ నా సొంత జ్ఞానంతో కాదు, మనుషులు నేర్పించు మాటలు కావివి, దేవుడే నాకు ఈ మాటలను ఇచ్చాడు అన్నాడు ఆయన. హల్లెలూయా. నేను మనుష్య మాటలను సంప్రదించలేదు. నిజమేనా? పౌలు గారు సంఘం ఎలాగుండాలో ఆయన రోషం కలిగి ఉన్నాడు. ఆయన ఏ విధంగా క్రమం కలిగి ఉండాలో రోషం కలిగి ఉన్నాడు ఆయన. అందుకొరకే ఆయన అన్నాడు, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీ మధ్యలోంచి వస్తాయి, అయితే మీరు మాత్రం జాగ్రత్త సుమి. కుమార్తెలారా మీరు జాగ్రత్త, ఇదిగో నా పత్రికలన్నీ నేను మీకు ఇచ్చిపోతున్నాను, మీరు ఏది చేసినా నా పత్రికల్లోనివే మీరు చేయండి. హల్లెలూయా. ఏడ్చి ప్రార్థన చేసి అయ్యగారే సంఘాన్ని ఎట్లా గాలికి వదిలేసి అహరోన్లాగా, అహరోను ఆ మోసే ఏమైపోయిండో మాకు దేవత కావాలంటే ఏం చేసిండంటే అట్లాగే అందరు వెండి బంగారం తీసుకొని వస్తే ఒక దూడ రూపం అయిపోయింది. అందరూ బలవంతం చేశారు. ఏమైందిరా పగులు మీరు చేస్తున్నారంటే అందరూ సంఘం అంతా మేము ఒప్పందం చేసినాం సార్, నువ్వెవడరా సంఘం చెప్తే చేయడానికి. నిజమేనా? కానీ అదే మోసే ఉంటే ఆ దూడ వచ్చేదా? కాబట్టి ఈరోజు దూడల ఆరాధన జరుగుతూ ఉన్నది. ఎందుకు? విలియం బ్రెన్హాం వారికి లేనందున, మోసే లేనందున అక్కడ ఒక దూడ ఉత్సవాలు వచ్చాయి. ఈరోజు విలియం బ్రెన్హాం లేనందున ఉత్సవాలు ఇంకా కంటిన్యూషన్ అయితేనే ఉంది. హల్లెలూయా. అక్కడ సందడి ఇక్కడ సందడి, కానీ మన దగ్గర లేదు. మనకు ఒక ప్రవక్త ఉన్నాడు. మనల్ని ఎటు పడితే అటు గాలికి వదిలేసి అహరోను కాదు మనకున్నది. మనకున్నది ఎవరంటే ప్రవక్త మోసే ఉన్నాడు, ప్రవక్త విలియం బ్రెన్హాం ఉన్నాడు. హల్లెలూయా. అందుకొరకే ఆయన అన్నాడు, ఈ వర్తమానం ఎన్నడూ సమస్యగా మారదు, దీన్ని ఎవడు మార్చలేడు అన్నాడు ఆయన. చూడండి, దగ్గరగా 70-80 సంవత్సరాలు అయింది వర్తమానం వచ్చి, ఇప్పటికీ దీన్ని ఎవ్వరు కూడా సమస్యగా మార్చలేకపోయారు. కానీ పెంతెకోస్తు వచ్చింది, 3 సంవత్సరాలకి సమస్యగా మారిపోయింది. ఆ ప్రెస్బిటేరియన్ వాళ్ళు వచ్చారు, 3 సంవత్సరాలకి సమస్యగా మారిపోయారు. కానీ ఇది మాత్రం, ఇది చివరి సంఘకాలము. ఈ వధువును సమస్యగా మార్చే ఏ దయ్యాలు లేవు. మనం ఒక సంఘ శాఖ కాదు. మనం ఎవరంటే రాయబడిన పత్రికలము. మనం ఎవరంటే ఆ క్రీస్తు పోలికలో ఉన్న వధువు. హల్లెలూయా. అందుకొరకే మేము ఫలాని సంస్థకు చెందిన వాళ్ళమని ఎవరని చెప్తాము మనం. మన గుర్తింపు దేనితో? వాక్యంతో. మన గుర్తింపు వాక్యమై ఉన్నది. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. మన గుర్తింపు అపోస్తల బోధ ఉన్నది. మన గుర్తింపు రోమా పత్రిక ఉన్నది. మన గుర్తింపు కొరింథీల పత్రిక ఉన్నది. మన గుర్తింపు తిమోతి పత్రిక ఉన్నది. మన గుర్తింపు పేతురు పత్రిక ఉన్నది. మనం దేనితో గుర్తించబడుతున్నాం? ఆ యొక్క అపోస్తలులు రాసిన ఆ యొక్క వాక్యంతో, ఆ పత్రికలతో మనము గుర్తించబడుతున్నాం. మనం సమస్యతో గుర్తించబడట్లేం. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఉన్నారు అందరు ఇక్కడే? నిజంగా ఎలాంటి భాగ్యం సార్ ఇది. నిజమేనా? ఏమో సార్, నన్ను ట్రంప్గా పుట్టిస్తే బాగుండు. ట్రంప్కి ఏమన్నా వర్తమానం ఉందా? 2 భార్యలు 3 భార్యలు ఉండగానే వ్యభిచారం. ఆ జీవితం మంచిదా సార్? డబ్బు మంచిదా అండి? డబ్బు నిన్ను ఒక వేశ్యగా మారుస్తుంది. డబ్బు నిన్ను ఒక వ్యభిచారిగా మారుస్తుంది. నేను ఒక దొంగగా మారుస్తుంది. కానీ నీకు ఏది లేకపోయినా వర్తమానం నిన్ను పరిశుద్ధునిగా మారుస్తుంది, దేవుని కుమారునిగా మారుస్తుంది. నిజంగా అనుభవంతో చెప్తున్నారా? నిజంగా నేను దేవుని కుమారునిగా మార్చబడ్డాను, నేను దేవుని కుమార్తెగా మార్చబడ్డాను. ఈ వర్తమానం నా స్థానాన్ని తెలియపరిచినది. అట్లాంటి వాళ్ళు ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిజంగా ఈ వర్తమానమే సార్. మనం ఎలాంటి వాళ్ళం అంటే నెబుకద్నెజర్ లాగా గడ్డి తినేవాళ్ళం మనం. కానీ మన లోపల ఉన్న ఆ పశు మనసును తొలగించినది
ఈ వర్తమానమై ఉన్నది. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. మనము ఏదో పొదుపు చేయడానికి ఇక్కడికి రాలేదు. ఖర్చు పెడుతూనే ఉండాలి, దేవుడు ఇస్తూనే ఉంటాడు. నిజమైన బావి గనక తన యొక్క నీరుని అది ఇవ్వాలి. నీటిని ఇస్తేనే దాని లోపల తీయనైన జలాలు ఊరుతాయి. ఒకవేళ ఆ నీళ్ళను కనుక ఎవరికి ఇవ్వకుండా అది అట్లే స్టాక్ పెట్టుకుంది అనుకోండి, ఆ నీళ్ళు ఏమవుతాయి? చేదెక్కుతాయి. నిజమేనా? అలాగని ఎందుకు ఆ ఎడారిలో ఉండే ఆ చెట్లు ఆ ఆకులు ముళ్ళుగా ఎందుకు మారుతాయి? వాటికి సమృద్ధి అయిన నీరు లేనందున. హల్లెలూయా. అందుకొరకే నీరు లేనివాడు సంఘానికి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాడు. నిజమేనా? ఆ యొక్క సేనాదయం పట్టిన వాడు ఎక్కడెక్కడో తిరిగాడు, కానీ దేవునికి వెనక మనసులో ఉన్నాడు కాబట్టి దేవుడు అతని పైన కృపపడి ఆయన దయ చూపించి ఆయన కృపతో ఆయనను దర్శించి ఆయన స్థానానికి తెలియపరిచాడు. ఆ రోజు నుంచి ఆయన చక్కగా వర్తమాన వస్త్రాలు ధరించాడు. ఇప్పుడు భౌతికమైన వస్త్రము ఆత్మ సంబంధమైన వస్త్రానికి పోలికగా ఉన్నది. చక్కగా వస్త్రాలు ధరించాడు. చక్కగా ఇప్పుడంతా గడ్డం అంతా దించేశాడు. అద్దంలో చూసుకున్నాడు ఆయన. ఇదేం సార్ నా గడ్డం అంత బారుగా పెరిగింది, నేనేనా ఇది పెంచుకున్నది? నువ్వు కాదు సార్, నీ లోపల ఉన్న దయ్యం. ఈ రంగురంగుల కోడిలాగా రంగు వేసుకుంది నేనేనా? లేదు లేదు, నీ లోపల ఉన్న దయ్యం వేసింది. ఎప్పుడు నీకు తెలిసింది? ఈ వర్తమానం అనే అద్దంలో చూసినప్పుడు. నీవు ఆ పూర్వం జీవించిన ఆ జీవితం అంతా అసహ్యంగా ఉన్నది నీకు. హల్లెలూయా. ఒక బాలుడు లేక లేక పట్టడానికి వెళ్ళాడు. ఆయన మెట్లెక్కుతా ఉంటే ఒక అద్దాన్ని చూశాడు. అందులో ఆయన కాలు పెడితే అది కూడా కాలు పెడుతున్నది. ఆయన ముందుకు నవ్వితే అది కూడా నవ్వుతున్నది. ఆయన ముందుకు పోతున్నాడు, వెనక్కి వస్తున్నాడు. అరే వీడు నేను నాలాగనే చేస్తున్నాడు. హల్లెలూయా. ఆయన ఆ తర్వాత పరిగెత్తుకొని వచ్చి అమ్మ అది నేనే. హల్లెలూయా. అది ఏంటిది? వర్తమానం అనే అర్థం. అది నిన్ను ఏ విధంగా చేస్తూ ఉన్నది? అది దేవుని కుమారుని వలె మారుస్తూ ఉన్నది. నేను అనుకున్నాను, నేను ఎవరినో అనుకున్నాను. కాదు కాదు, నేను వాక్యంలో ఉన్న దేవుని కుమారుణ్ణి. ఆ వర్తమానంలో ఉన్నది నేనే. నీవే సోదరుడు ఆ వర్తమానంలో ఉన్నది. నీవే సోదరి ఆ వర్తమానంలో ఉన్నది. అద్దం అంటే వర్తమానం అండి. ఆ అద్దములో ఆ చక్కని పోలిక ఉన్నది ఎవరో కాదు, అది నీవే. అది దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాక్యము అద్దంతో పోల్చబడలేదా? నిజమేనా? దేవుని నామానికి స్తుతి కలుగును గాక. మరి చక్కగా ఈరోజు మనం వాక్య ప్రకారంగా జీవిస్తున్నామంటే దేవుడే మన పట్ల సేనాదయం పట్టిన వాడి పట్ల ఎట్లయితే కృప చూపినాడో మన పట్ల ఆయన కృప చూపాడు. ఆయన సేనాదయం పట్టిన వాడు దయ్యాలు ఉన్న రోజులు చింపిరి గుడ్డలు ధరించాడు. ఆ బొక్కల పట్ట జీన్స్ వేసాడు. పంజాబీ డ్రెస్సులు వేసాడు. ఒకవేళ స్త్రీ అయితే లెగ్గిన్స్ వేసాడు. కానీ ఎప్పుడైతే దేవుడు ఆ దయ్యాలన్నిటిని బయటికి పారదోలాడో వెంటనే లెగ్గిన్స్ పోయినాయి, పంజాబీ డ్రెస్ పోయింది, లిప్స్టిక్ పోయింది, మొత్తం శుభ్రపరచబడింది. ప్రవక్త అన్నాడా, సోదరుడా నీ లోపల పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఈ కార్యాలన్నీ ఎగిరిపోతాయి అన్నాడు ఆయన. హల్లెలూయా. ఈరోజు ఇంకా నటించేవారు ఉన్నారు వర్తమానంలో. లెగ్గిన్ చేసినా పర్వాలేదట, పంజాబీ డ్రెస్ వేసినా పర్వాలేదట, మేకప్ వేసుకున్నా పర్వాలేదట. మాంగళ్యం తంతునానే మమ జీవన హేతున. భజంత్రీలు బాబు, భజంత్రీలు ఇటు. తాళి కట్టించేవారు కూడా వర్తమానంలో తయారయ్యారు. 11 రకాల వస్తువులు పెట్టాలట. వర్తమానంలో ఎక్కడుందో మరి 11 రకాల వస్తువులు పెట్టేది, లేదా 17 రకాల వస్తువులు పెట్టేది ఎక్కడుందో మనం ఎక్కడేం చూస్తామా? మనం ఎవరో దేవుని కుమారులం, కుమార్తెలం. క్రైస్తవ పెళ్ళి ఎట్లా జరగాలో అలాగనే మన వివాహాలు జరగాలి. అప్పుడే నీవు దేవుని కుమారుడిగా గుర్తించబడతావు. ప్రవక్త అన్నాడా, ఒక వర్తమాన విశ్వాసి సంఘశాఖ విశ్వాసిని వివాహం చేసుకోకూడదు. ఇక సంఘశాఖ విశ్వాసిని పెళ్లి చేసుకోకూడదు అంటే లోక సంబంధమైన స్త్రీని ఎట్లా వివాహం చేసుకుంటావు?
దాని వెనకాల మరి చాలా ఆటుపోట్లు ఉంటాయి. ఆ ఎముక సెట్ అవ్వదు అది. హల్లెలూయా. మరి ఆ ఎముకలతో పోరాటం చేస్తూ ఉన్నారు మన సహోదరులు. మరి అది సెట్ అవ్వాలంటే ఆ పరమ వైద్యుడే కృప చూపించాలి. కొన్ని ఎముకలు సెట్ అవ్వవు. ప్రవక్త అందుకే అన్నాడు, నీ జోడి సరైనది ఇక్కడ దొరకకపోతే ఆవల నీ జోడిని నువ్వు కనుక్కుంటావు అన్నాడు ఆయన. ఎందుకు? చాలా పెళ్ళిళ్ళు వర్తమానంలో రాకముందు జరిగాయి కాబట్టి వారి ఎముకను కాకుండా వేరొకరి ఎముకను తెచ్చుకున్నారు. అందుకొరకే ఈ ఎముక కూర్చున్నప్పుడు అది కూర్చోదు, అది నేను నిలబడే ఉంటా. లేదమ్మా చర్చికి వెళ్ళాలన్నారంటే లేదు లేదు. ఎందుకు? దేవుడు ఈ పురుషులో ఉన్న ఆ మనసునే, ఆ హృదయాన్ని తీసి స్త్రీలో పెట్టాడు ఆయన. అబ్రహామును పిలిచినప్పుడు ఆయన శారాను కూడా పిలిచాడు ఆయన. ఎందుకు? శారా చక్కగా లోబడిందనంటే ఆమె అబ్రహాంలో నుంచి తీయబడింది. అందుకొరకు అబ్రహాము ఎక్కడికి వెళ్ళినా, అయ్యా నేను నీకు ప్రమాణం చేయబడ్డాను, నీవు ఎక్కడికి వెళ్తానంటే అక్కడికి వెళ్తాను. యాయీరు ఒక రహస్య విశ్వాస వర్తమానంలో మరి యాయీరు అంటున్నాడట, అమ్మ అందరూ ఎగతాళి చేస్తున్నారు, మరి నీవు కూడా నన్ను ఏమంటావు? అయ్యా నేను నీకు పెళ్లిలో ప్రమాణం చేశాను, నీవు ఏదైనా సరే నిన్నేను నేను శిరస్సుగా కలిగి ఉంటాను, శిరస్సు ఏం చెప్తే అది నేను లోబడతానని ప్రమాణం చేశాను. నీవు ఆయనను ఇంట్లోకి ఆహ్వానిస్తున్నావు కాబట్టి నేను కూడా సమ్మతిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాగ ఒక పురుషుడు వర్తమానానికి లోబడినప్పుడు ఆ స్త్రీ కూడా వర్తమానానికి లోబడుతుందనంటే అది నీ సొంత ఎముక. అది లేదు తేడాగా ఉందనంటే ఖచ్చితంగా అది నీ ఎముక కాదని రుజువు. అది ప్రవక్తే స్వయంగా చెప్పాడు. నువ్వు ఇక్కడ నీ ఎముకని కనుగొనకపోతే ఆవలి గట్టులో. నిజమేనా? ఇప్పుడు ఈ సహోదరి చర్చికి వస్తుంది కానీ పురుషుడు మాత్రం చర్చికి రాడు అంటే అర్థం ఏంటిది చెప్పండి? ఈ స్త్రీ ఆ పురుషుల నుంచి తీయబడలేదు. ఈమెకి ఎముక ఎవరిలో నుంచి తీయబడింది, కానీ ఈమె దేవుని చిత్తం కొరకు కనిపెట్టక తొందరపడి ఆ యొక్క అన్యుడిని పెళ్లి చేసుకుంటుంది. వాడు రానే రాడు, వాడు వేదాలు చెప్తా ఉంటాడు. పాస్టర్లు దొంగలు, పాస్టర్లు అది. మా వీడు మాత్రం మామూలు పరిశుద్ధుడు కాదు, దానవీర సూర కర్ణుడు. తనకున్నదంతా పేదలకే ఇస్తూ ఉంటాడు. అట్లాంటివన్నీ గాలి మాటలు మాట్లాడుతూ ఉంటారు. అంటే ఖచ్చితంగా నీ యొక్క సరైన ఎముక నీకు దొరకాలంటే పాస్టర్ తేయట్లేడని సంబంధం. పాస్టర్ జేబులో ఉన్నాడా? ఏం సార్? పాస్టర్ సంచిలో ఉన్నాడా పెళ్లి కుమారుడు? పాస్టర్ సంచిలో ఉందా పెళ్లి కుమార్తె? మోకాళ్ళ పైన కనుగొనాలంటే నా వైపు చూస్తే నేను ఎక్కడి నుంచి చేస్తా? హల్లెలూయా. ఉపవాసం ఉండాలంటే దేవుడే నీకు ప్రేరేపణ ఇవ్వాలి. అందుకొరకు యేసుక్రీస్తు 40 రోజులు ఉపవాసం ఉన్న ఆయన ఆకలి కొనలేదు ఆయన. కానీ 40 రోజులు అయిన తర్వాత ఆయన ఆకలి కొన్నాడు ఆయన. మేము ఉపవాసం ఉంటాం అంటే అడ్డగోలుగా ఉపవాసం ఉండేది కాదు, మళ్ళీ ఒక ఉద్దేశం కొరకై ఉండాలి. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. కాబట్టి నీ యొక్క ఎముకను నువ్వు ఎక్కడ కనుగొనాలి? మోకాళ్ళ పైన కనుగొనాలి. నువ్వు రహస్య గదిలో కనుగొనాలి. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. లేదు సార్ పాస్టర్ గారు మీరు ఏదన్నా చెప్పండి, మా నాన్న మాట తీయలేకపోతున్నాను. రేపు ఉంటుందిరా నీకు, మామూలుగా ఉండదు. నువ్వు కూడా హోల్సేల్గా పాతాళానికే పోతావు. ఇక పేదరి గారిని అడగండి, అనుభవశాలి, ఎట్లుంటుందో ఎముక సెట్ అవ్వకపోతే. ఏం సార్? ఒక పుస్తకం రాసిస్తాడు ఆయన. సరైన ఎముక లేకపోతే ఏం జరుగుతుందో దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకొరకే ప్రవక్త అన్నాడు, నీవు తప్పకుండా సరైన జతను నువ్వు ఎన్నుకోవాలన్నాడు ఆయన. ఒకవేళ నువ్వు సరైన జతను ఎన్నుకోకపోతే ఆ నేరము, ఆ తప్పిదము నీదే అన్నాడు ఆయన. అతడు నీకు సరైన జోడి కాడని తెలిసిన తర్వాత కూడా సహోదరి నీవు అతన్నే కనుక పెళ్లి చేసుకున్నావు అనుకో, ఆ రాబోయే ప్రతి పరిణామాలకు నీవే కారకురాలివి. సోదరుడా, ఆమె నీకు సరైన జోడి కాదని తెలిసి ఉండి కూడా నీ తండ్రికి గౌరవించి
నీ బంధుమిత్రులను సంతోషపెట్టడానికి ఒక అన్యురాలిని పెళ్లి చేసుకుంటే ఆ తర్వాత జరిగే ప్రతి ఆ కారణాలకు, ప్రతి పరిణామాలకు నీవే బాధ్యత వహించాలి. దానికి దేవునికి ఎలాంటి సంబంధం లేదు. ఏమంటారు? చేతితో లేదు సార్, ఏమంటారండి? సరే, చేతితో నిప్పు పెట్టి కాలితో ఆర్పితే అవ్వదట. కాబట్టి ఇప్పుడు ఏంటి, మనం చేతులారా చేసుకుంటున్నాం. కాబట్టి కుటుంబం అనంటే అంత ఆశామాసి విషయం కాదు. ఇది జీవితకాలం అంతా మళ్ళీ లోకస్తులాగా నాకు నచ్చలేదు, పెళ్ళైన తర్వాత నేను పోను, నువ్వు ఒక వేశ్యగా మిగిలిపోతావు, లేకపోతే నువ్వు ఒక వ్యభిచారిగా మిగిలిపోతావు. కాబట్టి దాన్ని నువ్వు ఖచ్చితంగా ప్రార్థనలో కనిపెట్టి నీ జోడిని నువ్వు తప్పకుండా కనుగొనాలి. దేవుని నామానికి మహిమకరును గాక. అందుకొరకు ఆయన మరి ఈ వధువు కొరకు ఆయన కోట్ల సంవత్సరాలు వెయిటింగ్ చేశాడు. ఆయన ఎప్పుడు తన వధువుని ఎన్నుకున్నాడు? ఆయన జగత్ పునాది వేయబడక ముందే తన యొక్క నమ్మకమైన వధువు కొరకు ఆయన కోట్ల సంవత్సరాలు ఆయన ఆ మనసులో వెయిట్ చేశాడు. ఆయన తొందరపడలేదు. ఇప్పుడే తయారు చేసేద్దాం అనుకోలేదు. ఆయన ఒక నమ్మకమైన వధువు కొరకు వెతికాడు. అప్పుడు ఆ వధువు కొరకు ఆయన తన మనసులోనే ఆ గొర్రె పిల్లను చంపి అప్పుడు ఆ రక్తంతో ఆయన తన యొక్క వధువు పేరుని రాశాడు. ఆ నమ్మకమైన భార్య పేరు రాశాడు. హల్లెలూయా. కాబట్టి వివాహం అంటే ఏదో కాదండి, మరి వర్తమానము గాడిలోనే ఉందనుకుంటున్నాను. ఇవన్నీ మీకు ఉపయోగపడేదే. వివాహం అంటే ఏదో కాదు సార్. వివాహం అనగా పురుషుడు క్రీస్తు యొక్క స్థానాన్ని తీసుకొనుట. వివాహం అంటే ఏంటిది? పురుషుడు క్రీస్తు యొక్క స్థానాన్ని తీసుకోవాలి, స్త్రీ సంఘం యొక్క స్థానాన్ని తీసుకోవాలి. ఏ విధంగా ఒక పురుషుడు ఏ విధంగా అయితే దేవునికి లోబడతాడో, నిజమేనా? అదేవిధంగా ఈ స్త్రీ కూడా ఇప్పుడు ఏం చేయాలి? ఆ పురుషునికి లోబడాలి. సంఘము క్రీస్తుకు లోబడినట్లుగా. హల్లెలూయా. మరి క్రీస్తు దేవునికి లోబడినట్లుగా, నిజమేనా? సంఘము క్రీస్తుకు లోబడాలి. ఇప్పుడు పౌలు గారు అదే రాస్తున్నాడా? నేను రాయిచున్నవి క్రీస్తును గూర్చి సంఘమును గూర్చి అన్నాడు ఆయన. మరి ఒకసారి చదువుతారా మాటని? 5:22 ఎఫెసీ చదవండి. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరసై ఉన్నలాగున. క్రీస్తు సంఘానికి శిరసై ఉన్నలాగున. ఇప్పుడు పౌలు గారు భార్యకు లేదా భర్తకు, భార్యకు, క్రీస్తుకు, సంఘానికి ముడిపెట్టి రాస్తున్నాడు ఆయన. ఎందుకు వివాహాలు జరగబడుతున్నారంటే అది క్రీస్తు యొక్క పోలికై ఉన్నది. కుటుంబం అని అంటే మనం క్రీస్తు వలె జీవించేదానికి కుటుంబంగా ఏర్పడుతున్నాం. హల్లెలూయా. క్రీస్తు యొక్క ప్రేమను భార్యాభర్తల మధ్యలో దేవుడు తన రూపాన్ని చూడగోరుతున్నాడు. ఆయన పెళ్ళంటే కట్నాల కొరకు పెళ్లి కాదు, పెళ్ళంటే అందం కొరకు పెళ్లి కాదు, పెళ్ళంటే ఏదో అంత ఘనంగా చేశాడనే దానికి పెళ్లి కాదు. పెళ్ళి ఎవరు లేకుండా ఆ అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఉంటే చాలు, ఒక పాస్టరు ఉంటే పెళ్ళైపోతుంది. కానీ వారు జీవించేదే పెళ్ళి రహస్యంగా జరగాలి, జీవితం పబ్లిక్గా జరగాలి. నిజమేనా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు క్రీస్తుకు వధువుకు వివాహం ఎప్పుడు జరిగింది? రహస్యంగా జరిగిపోయింది. జరిగినట్టు కూడా ఎవరికి తెలియదు. కానీ ఇప్పుడు మనం జీవించేది మాత్రమే లోకం చూస్తూ ఉన్నది. నిజమే. దాన్నే పౌలు గారు పోలికతో ఆయన దాన్ని ఆయన రెండింటి మధ్యలో ఆ యొక్క పోలుసు ఆయన రాస్తూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. క్రీస్తు సంఘమునకు శిరసై ఉన్నలాగున, సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు. చెప్పండి, ఇప్పుడు ఎవరు స్త్రీకి శిరస్సు? సరిగ్గా చదవండి సార్. స్త్రీయే శిరస్సై ఉండాలి. క్రీస్తు సంఘమునకు శిరసై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు. మరి ఈరోజు స్త్రీలు చక్కగా మరి తమ సొంత శిరస్సులకు లోబడుతున్నారా? లోబడితే అక్షరాల మీరు వాక్యాన్ని నెరవేరుస్తూ ఉన్నారు. మీ కుటుంబాలలో దేవుడే మహిమ పొందుతున్నాడు. దేవుడే ప్రధాన భాగంగా ఉన్నాడు మీ కుటుంబాలలో.
కానీ పురుషుడు స్త్రీ యొక్క ఏలుబడి కింద ఉన్నప్పుడు, స్త్రీ పురుషుని యొక్క ఏలుబడి కింద ఉండనప్పుడు అది క్రీస్తు యొక్క కుటుంబం కాదు. అది క్రైస్తవ కుటుంబం అసలు కానే కాదు. అది క్రైస్తవ కుటుంబం ఏ విధంగా ఉండాలి? క్రీస్తు మరియు సంఘము వలె, క్రీస్తు మరియు సంఘము వలె. క్రీస్తుకు సంఘం ఎలాగ లోబడుతూ ఉన్నదో సంఘం కూడా అదే విధంగా లోబడాలి. నిజమేనా? పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు, శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు, రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. లోబడవలెను. ఉన్నారా ఇక్కడ? ఇప్పుడు సంఘము దేని కొరకు ఆయన ముందుగా నిర్ణయించుకున్నాడు. ఆయన ఆ సంఘం అంతటి ద్వారా తనకు మాత్రమే మహిమ రావాలని. అలాగనే ఇప్పుడు ఈ స్త్రీ తన పురుషుని ఏం చేయాలి? ఘనపరచాలి. ఆయనని ప్రభుగా చూడాలి, యజమానుడిగా చూడాలి. నిజమైన శారా ఏ విధంగా నా యజమానుడా, నన్ను ఏలువాడా అని అన్నదా? హల్లెలూయా. మరి ఎవరిని ఇష్టం వచ్చినట్టుగా జీవించే వారిని స్త్రీ గౌరవించదండి. నువ్వు ఖచ్చితంగా ఒక పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి, క్రీస్తు వంటి జీవితాన్ని జీవించాలి. అప్పుడే స్త్రీ నిన్ను గౌరవించడానికి ముందుకొస్తుంది. హల్లెలూయా. భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. లోబడవలెను. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత ఇప్పుడు సంఘానికి ఆ యొక్క శిరస్సుకు మధ్యలో ఏముంది? వాక్యం మాత్రమే. అలాగనే భార్యాభర్తల మధ్యలో ఏముండాలి? వాక్యం ఉండాలి, వాక్య క్రమం ఉండాలి. అబ్రహాముకు శారాకు మధ్యలో ఏ విధంగా వాక్యం ఉన్నదో, ఆ వాక్య క్రమం ఉన్నదో, అదే విధంగా సంఘానికి క్రీస్తుకు మధ్యలో ఏ విధంగా వాక్యం అనేది ఉన్నదో, వాక్యం అనే ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను అప్పగించుకొనెను. చూసారా? స్త్రీ ఏ విధంగా పరిశుద్ధపరచబడుతుంది? పురుషుని బట్టి స్త్రీ పరిశుద్ధపరచబడుతుంది. మరి పురుషుడు మాత్రమే సున్నతి చేయబడాలి, కానీ స్త్రీలకు ఎలాంటి సున్నతి లేదు. అయితే ఆమె ఏ విధంగా సున్నతి పురుషుని కలిగి ఉండడం ద్వారా ఆమె కూడా తన శరీరంలో సున్నతి గుర్తును కలిగి ఉంటుంది. ఆమె తన యొక్క పురుషుని గౌరవించినప్పుడు ఆమె కూడా తన శరీరంలో పరిశుద్ధాత్మిక సున్నతి గుర్తును కలిగి ఉన్నది. హల్లెలూయా. వాక్యముతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. దేని కొరకు? ఆ వాక్యం కొరకు జీవించి ఆ నమ్మకమైన తన యొక్క వధువు కొరకు లేదా భార్య కొరకు అయినా తన్ను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా అటువలనే ఇప్పుడు ఆయన పోలుస్తున్నాడా? సంఘము మరియు క్రీస్తు, అలాగనే భార్య భర్త మరియు భార్య, అలాగనే పురుషులు కూడా తమ సొంత శరీరములకు వలె. ఇప్పుడు వివాహం చేసుకోబోయే వారు కూడా దీన్ని గమనించాలి. ఎందుకొరకు మీరు వివాహం చేసుకోబోతున్నారు? క్రీస్తు యొక్క ఆ యొక్క మాధుర్యాన్ని, ఆ పోలికను చూపించేదానికి, ఆ క్రీస్తు కొరకు మీరు జీవించేదానికి ఒక కుటుంబంగా మీరు ఏర్పడబోతున్నారు. నిజమేనా? కట్నాల కొరకు కాదు, ఏదో పెళ్లి చేసుకోవాలి కాబట్టి చేసుకునేది కాదు ఇది. హల్లెలూయా. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరములకు వలె. చాలా మందికి ఆ యవ్వనంలో తిమ్మిరిగా ఏదో ప్రమాణం చేస్తారు. ఆ ప్రమాణాలు ఏవి గుర్తుండి చావు. కానీ తప్పకుండా ఈ వివాహం చేసుకునే వారు మా ముందు ఒక పెళ్లి ప్రమాణం ఉన్నది, మేము తప్పకుండా ఆ ప్రమాణాలు దాటి వివాహం చేసుకోవాలి, ఆ ప్రమాణాలకు కట్టుబడి ఉండాలి. నిజమైన సంఘం ఏ విధంగా అయితే క్రీస్తుకు లోబడుతూ ఉన్నదో, నేను నా సొంత పురుషునికి నేను నా జీవిత కాలం అంతా లోబడాలి.
అనే గుర్తును తప్పకుండా తమ హృదయంలో మనసులో దాన్ని భద్రపరచుకోవాలి. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. అందుకొరకు ఏమన్నాడు ఆయన? ప్రభువా ప్రభువా అని ఉట్టి వల్ల మారిన ప్రేమ ప్రదర్శించేవారు పరలోక రాజ్యంలో ప్రవేశించరు, కానీ నేను చెప్పు మాట ప్రకారం చేయువాడే ప్రవేశించును. ఏంటిది ఆయన వాక్యము? అదే నీకు ఆయనకు వివాహమైనట్టుగా పెళ్లి ప్రమాణం అది. కానీ చాలామంది పెళ్లి ప్రమాణాలను గాలికి వదిలేసి తమ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. కానీ దేవునితో నువ్వు గుర్తించబడేది ఆ ప్రమాణం దగ్గరే, ఆ వాక్యం దగ్గరే నువ్వు గుర్తించబడతావు. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా నీ నామములు అది చేయలేదా ఇది చేయలేదా? కానీ ఆయన అంటాడు, ప్రమాణమును అగౌరవపరిచిన వాడా, వాక్యమును నిరాకరించిన వాడా, నీవెవడో నేను ఎరుగను అంటాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఎర్రగా ఉన్నాడు, బుర్రగా ఉన్నాడు, కొండలాంటి పట్టున్నది అన్నీ నచ్చుతాయి. ఇవి అట్లగా చూడాల్సింది. వాక్యం అనే కళ్ళద్దంలోని చూడాలి. ఇతడు వివాహమైన తర్వాత నన్ను వాక్యంలో నన్ను చక్కగా పోషించగలడా? నేను వెళ్ళినట్లుగా చర్చికి రాగలడా? నేను ప్రార్థన చేసినట్టుగా ప్రార్థన చేయగలడా? నన్ను చివరి వరకు నమ్మకంగా పోషించగలడా? ఈ వాక్యం కొరకే నా పిల్లలను నన్ను పోషించగలడని నీవు ఆలోచన కలిగి ఉండాలి. ఏమైతే ఏంది లేదు సార్, చక్కగా కాలికి మట్టి అంటకుండా పోషిస్తున్నాడు. ఇక దేవుడికి తర్వాత సంగతి అదే. సరే చదవండి. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరము వలె తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించేవాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన భార్యను ప్రేమించేవాడు తన్ను తాను ప్రేమించుకొనుచున్నాడు. ఉన్నారా సార్? నిద్రపోయారా? భార్యను ప్రేమించాలి. ఎందుకు? సంఘాన్ని క్రీస్తు ప్రేమించి ఆమె కొరకైన తన ప్రాణమును అర్పించాడు ఆయన. నిజమేనా? ఎందుకు? ఆయన భార్య ఒక్కటే, ఆయనలో నుండి తీయబడింది, ఆయన వధువై ఉన్నది. అందుకొరకే ఆదామును ఆయన గాఢ నిద్ర కలగజేసి ఒక పక్కటెముకను తీశాడు ఆయన. నిజమేనా? కాబట్టి ఎందుకు భార్యను ప్రేమించినప్పుడు తన్ను తాను ప్రేమించుకుంటున్నాడు ఆయన? ఎందుకంటే ఆ ఎముక ఆయనలోదే. ఆ స్త్రీ ఏదో పరాయి కుటుంబం నుంచి వచ్చినది ఆమె కాదామె, ఆయనలో నుండి తీయబడినది. కానీ పాపం ద్వారా ఆమె ఎక్కడికో వెళ్ళిపోయింది. వివాహం ద్వారా మరలా నీ ఎముకని నీవు తెచ్చుకుంటున్నావు. ఆమె నీ సొంత ఎముక, నీ సొంత ప్రాణములో ప్రాణం. కాబట్టి నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్లుగా నీ భార్యను ప్రేమించినప్పుడు నువ్వేం చేస్తున్నావు? నిన్ను నీవు ప్రేమించుకుంటున్నావు. కానీ నీ మాట గౌరవం ఏనాడు సోదరి, అతడు ఎలాంటోడు? దేవుని చిత్తంలో ఉన్నవాడేనా? అయితే నీ ఎన్నిక తప్పనేది తప్పకుండా నువ్వు దాని విషయంలో పశ్చాత్తాపడాలి. నీ తొందరపాటు నిర్ణయమే ఈరోజు ఈ విధంగా ఉన్నదని నువ్వు తప్పకుండా పశ్చాత్తాపడాలి. ఎక్కడో రోడ్డున కలిసిండు, కళ్ళు కలిశాయి, ఆ తర్వాత వెలివేశాయి. ఇవన్నీ వస్తాయి కాదు, వస్తున్నాయి, చూస్తున్నాం. మనం ఎందరో జీవితాల్లో చూస్తున్నాం. హల్లెలూయా. మరి చూడండి, ప్రేమించువాడు తన్ను తాను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించువాడు ఎవడునూ లేడు గాని. అంటే భార్యను ద్వేషించడం అంటే అర్థం ఏంటిది? తన శరీరాన్ని ద్వేషించడం. తనను తాను హింసించుకునేవాడు ఏమంటారు? దయ్యం పట్టిన వాడు అంటారు. నిజమేనా? లేకపోతే ఏమంటారు? పాతకాలంలో వాళ్ళు కొందరు ఉండేవారు, ఆ చెండకొల తీసుకొని తమను తాము గాయపరుచుకునేవారు. మాకు 100 రూపాయలు ఇస్తేనే సరే, లేకపోతే కత్తితో కోసుకుంటాం అని బెదిరించేవారు. అంటే వాడు దయ్యం పట్టిన వాడు కాబట్టి ఆ విధంగా తన్ను తాను హింసించుకుంటూ ఉంటాడు. అలాగనే భార్యను కొట్టేవాడు, దూషించేవాడు, అమర్యాదగా భార్యతో ప్రవర్తించేవాడు ఎవడీడు? అక్షరాల దయ్యమై ఉన్నాడు. చాలామంది స్త్రీలు దయ్యాలతో సంసారం చేస్తూ ఉంటారు. అయితే ఆ నేరం వాళ్ళదేనండి. ఎన్నిక సరిగా చేసుకోకుండా ఇష్టానుసారంగా చేసుకున్నప్పుడు దయ్యాలతో చివరి వరకు ఓపిక పట్టాల్సిందే. ఎత్తపాటు జరిగేంత వరకు ఆ దయ్యంతో ఓపికతో
నడవాలి. నడవకపోతే ఆ దయ్యం పాతాళాన్ని పోయినట్టుగా నువ్వు కూడా పాతాళాన్ని పోతావు. కాబట్టి సహనంతో ఓపికతో ముందు కొనసాగిపోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తన చదవండి సార్. శరీరమును ద్వేషించువాడు ఎవడునూ లేడు గాని శరీరమును ద్వేషించువాడు ఎవడు లేడు గాని ప్రతి వాడును దానిని చూడండి, పోషించి మరి సంరక్షించుకొనును. తన సొంత శరీరాన్ని ఎవరు ప్రేమిస్తాడు? దేవుని ఎన్నికలో ఉన్న కుటుంబం మాత్రమే ఒకరినొకరు ప్రేమిస్తారు. కానీ నీ భర్త ఆ దేవుని చిత్తంలో లేకపోతే వాడు నిన్ను గౌరవించడు, నిన్ను ప్రేమించడు, నీ కొరకు అతడు పట్టింపు కలిగి ఉండడు. కానీ దేవుని చిత్తంలో ఉన్న కుటుంబం చక్కగా వారు ఒకరినొకరు గౌరవం కలిగి ఉంటారు. హల్లెలూయా. నిజమేనా? ఇది వాక్యమేనా? ఈరోజు మన కుటుంబాలు ఆ యొక్క క్రీస్తు సంఘం ఏ విధంగా అయితే ఉన్నదో అలాగే భార్యాభర్తలు ఉన్నప్పుడే అదే నిజమైన కుటుంబం. అది అక్కడే ఆ కుటుంబంలోనే దేవుడు ఉంటాడు. మరి దేవుడు గనక మన కుటుంబాల్లో లేకపోతే ఆ కుటుంబం ఎంత మాత్రమును ఎత్తబడ్డానికి పోదు. కాబట్టి సోదరి సోదరులారా, మీరు చక్కగా ఆ యొక్క క్రీస్తు కుటుంబం వలె మీరు ఉండాలి. ఏ విధంగా ఉండాలి? ఇప్పుడు సంఘము క్రీస్తు ఏ విధంగా వారు ఒకరినొకరు ప్రేమించి చక్కగా వారు ముందుకు వెళ్తున్నారో అలాగని ఈ కుటుంబం కూడా క్రీస్తు యొక్క మాధుర్యతను మన కుటుంబాల్లో చూపించాలి. నిజమేనా? హల్లెలూయా. లేడు గాని ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకొనును. సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై ఉన్నాము. మనము క్రీస్తు శరీరమునకు అవయములై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. పోషించి నిజమేనా? మరి ఆయన మన దగ్గర కట్న కానుకలు అడగలేదు ఆయన. మరి అందుకొరకే పురుషుడు తప్పకుండా తన భార్యను చక్కగా చూసుకోవాలి. ఆమె తన భర్తను రాజుగా చూడాలి. ఆ రాజు ఏం చేయాలి? తన భార్యను పని మనిషిగా చూడకూడదు. ఎట్లా చూడాలి? రాణిగా చూడాలి. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. మరి నిజంగా అలాంటి ఆ మాధుర్యం ఉన్నప్పుడు నిజంగా దేవుడు ఆ కుటుంబాన్ని చూసి ఎంతో సంతోషపడతాడు ఆయన. కానీ ఇప్పటికీ ఏ విధంగా విస్తరాకుల దగ్గర కుక్కలు కనుక ఒకరినొకరు చూస్తే పడట్లేదు. నిజమేనా? ఇప్పుడు ఆమె భర్తను రాజుగా చూడాలి, ఈయన తన భార్యను రాణిగా చూడాలి. సార్ నేనేమన్నా తమాషగా మాట్లాడుతున్నానా? వాక్యమేనా? శారా ఏమన్నది? నా యజమానుడా, నన్ను ఏలువాడా, నా అధిపతి అని అన్నదా? హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమె అన్నది మై లార్డ్ అని అన్నది. ఆమె నా ప్రభు అని అన్నది అబ్రహాముని. కనీసం ఇప్పుడైతే స్త్రీలు ఇప్పుడు పిల్లలు ఉన్నారు, కనీసం డాడీ అని పిలవడం రాదు. ఎట్లా రా నువ్వు? నీకు ఆయన ఎట్లా డాడీ? నువ్వు ఎట్లా కుమారుడివి? మర్యాద ఉందా అసలు? ఏమన్నా చంపల మీద ఒకటి వాయించాల. తండ్రిని గౌరవించలేని వాడు ఎట్లాంటి కుమారుడు వీడు? ఎట్లాంటి కుమార్తె? గర్వంగా మాట్లాడుతూ పిల్లలకు నేర్పించాలా, బెత్తం పట్టుకోవాలా. మీ నాన్న పేరేంద్రా? ఫలానా సాగర్ గారు. వెనకాల గారు కూడా పెట్టాలి. గాడు కాదు, గారు. చక్కగా పద్ధతిగా మాట్లాడితే నేర్పించాలి. మరి పిల్లలే తల్లిదండ్రులను గౌరవించకపోతే బయటోడు ఎవరు గౌరవిస్తారు? నిజమేనా? మన సొంత పాస్టర్ని మనం గౌరవించకపోతే బయట వాళ్ళు ఎవరు గౌరవిస్తారు? అది నేర్పించాల పద్ధతి. ఏమండి అని చెప్పడం రాదు స్త్రీలకి. ఓయ్ నిన్నే ఏంటి సార్ ఇవి క్రైస్తవ కుటుంబాలు? ఓ అమ్మాయి, అమ్మాయి అట. ఏ తండ సార్ మీది? ఏ గూడెం? ఇది గూడెం భాష. ఇది మన గూడెటోళ్ళం కాదు. మనం ఎవరు? మనం నిజమేనా? శారా ఏమని అన్నది? ఓయ్ అబ్బాయి పిల్లగా, నిన్నే అట్లన్నదా శారా? భర్తను ఏమండి అని పిలిచేదానికి బయటికి పోతే ఏమండి సార్
సార్ అంటది, ఏమండి అంటది, మిమ్మల్నేనండి. కానీ భర్తను మాత్రం గండి, భర్తను మాత్రం ఏమండి అని పిలవడం రాదు. ఏమైంది ఆ నోటికి? ఎక్కడ మన కుటుంబాల్లో చెప్పండి. ఓ దేవుని కుమారులము నిర్ణయించబడ్డామంటే ఆమె అని గట్టిగా అరిచేది కాదు. ఏది మన కుటుంబాల్లో గౌరవం ఏది? ఈ రోజు నుంచి తండ్రిని తండ్రిగా గౌరవించలేని కుమార్తెలారా, కుమారులారా, తప్పకుండా మీ తండ్రిని మీరు గౌరవించి తీరాలి. తండ్రినే బెదిరించే అంత ఏంటిది అది? నిజంగా ఆ మానవాత్మ ఉన్నదా? తండ్రిని ఆ యొక్క ఇస్సాకు ఏం చేశాడు? నాన్నగారు అన్నీ ఉన్నాయి కానీ మరి పొట్టేలేది అన్నాడా? ఎంత చక్కటి గౌరవం అది. కానీ ఈరోజు మనం క్రైస్తవులు అని చెప్పుకుంటున్నాం కానీ తండ్రి నాన్న అని పిలవడం రాదు, డాడీ అని పిలవడం రాదు, మమ్మీ అని పిలవడం రాదు. అమర్యాద. ఇంత అమర్యాద కలిగి మనం క్రీస్తు కుటుంబంగా ఎలాగుండగలం మనం? కాబట్టి దేవుడు చక్కగా మన ముందు చాలా మాదిరులు పెట్టాడు ఆయన. అబ్రహాము, శారా. నిజంగా ఏ స్త్రీ అయితే తమ సొంత భర్తలకు లోబడతారో వారు శారా వంటి వారు, శారా కుమార్తెలు అన్నాడు ఆయన. కాబట్టి పరలోకం ఎవరికి ఉన్నది? శారా కుమార్తెలకు మాత్రమే ఉన్నది. పరలోకం ఎవరికి ఉన్నది? అబ్రహాము కుమారులకు మాత్రమే ఉన్నది. అబ్రహాములాగా ఎవరైతే తమ భార్యను ప్రేమిస్తారో, శారాలాగా ఎవరైతే తమ భర్తలకు లోబడతారో వారికి మాత్రమే పరలోకం ఉన్నది. అన్ని కుటుంబాలు హోల్సేల్గా ఎవడు చూస్తాడు సార్? మేము ఇంట్లో ఇష్టం వచ్చిన ఇస్తరాకుల దగ్గర కుక్కరు కనుక పెద్ద పెద్ద పళ్ళు పెట్టి ఏదన్నా అరుచుకుంటామండి. మా పర్సనల్ జీవితంలో మీకేం పని? నాకు పని లేదు, వాక్యానికి పని. హల్లెలూయా. మాకు ప్రైవసీ లేదా? లేదు. గొర్రెకి ఎలాంటి సొంత హక్కులు లేవు. ఆయన గొర్రె బొచ్చు కత్తిరించు అని ఎదుట మౌనంగా ఎలాగ గొర్రె ఉండేనో అలా ఆ బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె ఏ విధంగా మౌనంగా ఉన్నది? ఉన్నాడు ఆయన. ఆయన మనకు మాదిరే ఉన్నాడు ఆయన. లేదు తండ్రి నేను చావను మరణించను అనలేదు ఆయన. ఆయన మౌనంగా ఉన్నాడు ఆయన. గొర్రె ఆ యజమానికి ఉన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇవ్వాలి, మాంసం ఎప్పుడు కావాలంటే మాంసం ఇవ్వాలి, ఎప్పుడు పాలు ఇవ్వాలంటే అప్పుడు పాలు ఇవ్వాలి. మనకు ఎలాంటి సొంత హక్కులు లేవు. అయితే నువ్వు మేకవైతే నీకు సొంత హక్కులు ఉంటాయి, కానీ గొర్రెవైతే నీ పైన హక్కులైన సర్వ హక్కులన్నీ నీ పైన నీ ప్రభుకు మాత్రమే. హల్లెలూయా. అప్పుడు అక్కడక్కడ మనం బోర్డు చూసామా? ఈ యొక్క ఆస్తి పైన, ఈ ప్లాట్ పైన సర్వ హక్కులు ఫలాని ఏంటి సార్? పేదరి గారు ఇంటి పేరు ఏంటిది? చిత్తారు నాగేశ్వరరావు గారిది. నిజమేనా? కాబట్టి ఇప్పుడు ఈ ప్రాపర్టీ పైన సర్వాధికారాలు ఎవరికి ఉన్నాయి? ప్రభు అయిన యేసుక్రీస్తుకు మాత్రమే. మనల్ని కొనుక్కున్నాడు ఆయన, కల్వరిలో కొన్నాడు ఆయన, తన రక్తమును చిందించాడు ఆయన. కాబట్టి మనం మన సొత్తు కాదు, మనం విలువ పెట్టబడి కొనబడిన వారము. కాబట్టి మనం మన చిత్తాన్ని చేయడానికి మనం లేం. మనం గొర్రెలమై ఉన్నాం. మన గొర్రె కాపరి చేత నడిపించబడాలి, గొర్రె పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి. అందుకొరకే ఆ రోజు గొర్రె పైన ఎవరు దిగి వచ్చారు? పరిశుద్ధ పావురం దిగి వచ్చింది. ఆ గొర్రె తన సొంత మార్గంలో పోలేదు, కానీ ఆ పావురం ఆ గొర్రె పైన కూర్చొని ఆ పావురం ఎటు పక్క నడిపిస్తే ఆ పక్క నడిచింది అది. ఇప్పుడు పావురం యొక్క మార్గం ఉన్నదా? ఏంటిది పావురం యొక్క మార్గం? వర్తమానమే పావురం యొక్క మార్గం. నేను చక్కగా పురుషుని యొక్క స్థానంలో నడిపిస్తుంది, స్త్రీ యొక్క స్థానంలో నడిపిస్తుంది. చక్కగా మర్యాదగా జీవించడం మనం నేర్చుకోవాలి. పిల్లలకు నేర్పించాలి, తప్పకుండా పిల్లలకు ఆ విధంగా మనం నేర్పించాలి. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పించుము, పెద్దవాడైన తర్వాత వాడు అందులో నుంచి తొలగిపోడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక పాస్టరు ఆయన ఒక అబ్బాయి ఎవరో చేతికి ఏదో పెట్టుకున్నాడు. ఆయన సిగ్గులేనాడా తి తి అంటున్నాడు. ఆయన వెంటనే మన వర్తమాన పాస్టరే అదేదో చేతికి ఏమంటారు సార్? సతీ అమ్ముతాడు, అది ఏమంటారు దాన్ని? బ్యాండేజా, బ్రేస్లెట్ ఏదో
దాని పేరు రాదు నాకు. వెంటనే ఆయన తిడుతున్నాడు, ఆయన సిగ్గులేనోడా తీ అని అంటున్నాడు, వెంటనే తీసి పడేసిండు. మనలాగా వెనక ముందు ఓర్చేది లేదు, వెంటనే అంటున్నాడు ఆయన సిగ్గులేనోడా తీ అని అంటున్నాడు. నిజంగా సిగ్గులేనోడే అవి ఎట్లాంటివి ధరించేవి, కాళ్ళకు వాటికి వీటికి. మనకెందుకు సార్ ఎక్కడెక్కడో సంతలు అమ్మేటివి. మనకు దేవుడు చక్కటి బ్రేస్లెట్లు ఇచ్చాడు, ఆయన చక్కటి అలంకరణ ఇచ్చాడు ఆయన. ఈ వర్తమానమే మన అలంకరణ. దీనికంటే అందాన్నిచ్చేది మరొకటి లేదు. ఆ రిబ్కా అబ్రహాం ఏం పంపించాడో వాటిని మాత్రమే ఆమె ధరించింది. ఓ, మనకున్న ఈ వర్తమానం తండ్రి దగ్గర నుంచి వచ్చింది. నిజమేనా? వధువుకు అందాన్నిచ్చేది ఏంటిది? వర్తమానం మాత్రమే. హల్లెలూయా. మరి ఆ యొక్క ఎస్తేరును ఆ యొక్క రాణిగా చేసినది ఏంటిది? ఆ యొక్క రాజు ఇచ్చిన వస్త్రాలు, ఆ హేగే ఇచ్చిన వస్త్రాలు. ఆ రాజు యొక్క వస్త్రాలు ఎవరికి ఇచ్చారు? హేగేకి ఇవ్వబడ్డాయి. ఆ హేగే తన చేతిలో పట్టుకున్న వస్త్రాలు హేగేవి కావవి. అది రాజు యొక్క మనసు, అది రాజు మెచ్చిన వస్త్రాలు అవి. విలియం రినామ్ దగ్గర ఉన్న వర్తమానం విలియం రినామ్ది కాదు అది. ఓ, మన పరలోకపు రాజు, మన పెళ్లి కుమారుడు నచ్చి మెచ్చి ఇచ్చిన వర్తమానం అది. పెళ్లి వస్త్రాలు అవి. గొర్రె పిల్ల భార్య తన్ను తాను అలంకరించుకొని ఉన్నది, సిద్ధపరచబడి ఉన్నది. దేని చేత? ఓ, ఆ హేగే చేతిలో ఉన్న వస్త్రాల చేత. నిజమేనా? ఈరోజు స్త్రీని స్త్రీనిగా నిలబెట్టినది వర్తమానం, పురుషుని పురుషునిగా నిలబెట్టినది వర్తమానం. హల్లెలూయా. ఏదేదో కూస్తూ ఉన్నది వర్తమానం పైన. అవును, లోకానికి ఉన్న బలహీనతే అది, స్త్రీకి ఉన్న బలహీనతే అది. స్త్రీ యొక్క స్వభావం ఏంటిది? ఈజీగా బెండ్ అయిపోతుంది, ఈజీగా అబద్ధాన్ని సత్యమని నమ్ముతుంది. చక్కటి పరిశుద్ధురాలు. నిజమేనా? ఏదైనా తోటలోకి వెళ్దాం మనం, ఆమె లోపల ఎలాంటి మచ్చ, డాగు, కళంకం, ఆ పవిత్రత ఆమెలో లేనే లేదు. కానీ ఆమె అబద్ధాన్ని నమ్మింది. చూసారా? స్త్రీ అనేది ఒక అబద్ధాన్ని నమ్మేదానికి తయారు చేయబడింది. అంటే స్త్రీ అంటే సంఘం. ఈరోజు ప్రజలు చూడండి, ఈరోజు ఉన్న సంఘాలు చూడండి, అబద్ధాన్ని నమ్ముతున్నాయి. సత్యానేమో అబద్ధం అంటున్నాయి, అబద్ధానేమో సత్యం అని అంటున్నాయి. హల్లెలూయా. అందుకొరకే ఆ రోజు నా సంఘం ఏం చేసింది? యేసుక్రీస్తును అబద్ధికుడు అని అన్నది, మోసగాడని అన్నది, దయ్యం పట్టిన వాడని అన్నది. మిగతా వారు కూడా దానికి వంతపాడి ఉన్నారు. తన సొంత సహోదరులు కూడా ఆయనను నమ్మలేకపోయారు. లోకం ఏదైతే సత్యం ఉంటుందో దానిని అది నమ్మదు. సత్యాన్ని ఎప్పుడు అది ఏ పేరు పెడుతుంది? మంచి పేరు, అది అబద్ధం అని పేరు పెడుతుంది. కానీ లోకం అబద్ధాన్ని మాత్రం అది సత్యమని నమ్ముతూ ఉంటుంది. చూడండి, మెజారిటీ ప్రజలు ఏం చేస్తున్నారు ఇప్పుడు? అసత్యాన్ని సత్యంగా నమ్ముతున్నారు. మెజారిటీ ప్రజలు అదేనా? విలియం రినామ్ ఈ కాలపు ప్రవక్త అని దేవుడే నిరూపిస్తే ఆ సత్యాన్ని ఇప్పుడు ఏం చేశారు? వీళ్ళు అబద్ధం అని చెప్తూ ఉన్నారు. విలియం రినామ్ అసలు ప్రవక్త గాడాయినా, కానీ ప్రవక్త అంటే ఎట్లుండాలట? ఖర్చు అమ్ముకునేవాడు ప్రవక్తగా ఉంటాడు, నూనె అమ్ముకునేవాడు ప్రవక్తగా ఉంటాడు, బాగా డబ్బాస కలిగిన వాడు ప్రవక్తగా ఉంటాడు. కాబట్టి విలియం రినాము ఖర్చీపులు అమ్ముకోలేదు, నూనె డబ్బాలు అమ్ముకోలేదు, మాయ తంత్రాలు చేయలేదు. ఈ రేట్ల ప్రవక్త అవుతాడు. కేవలం అపోస్తల బోధ మాత్రమే బోధించాడు ఆయన. కాబట్టి మేము అతడిని ఒప్పుకోం. మాకెవరు కావాలి? నూనె డబ్బాలు 10 రూపాయల డబ్బాను 200 అని చెప్పి అమ్మేటోడు కావాలి. ఒక చిన్న గుడ్డ ముక్కను 200, 300, ఎర్రగుడ్డను అమ్మేటోళ్ళు, తెల్లగుడ్డను అమ్మేటోళ్ళు, అలాంటి వాళ్ళు మాకు ప్రవక్త ఉండాలి. కానీ వాక్యంలో ఉన్నది ఉన్నట్టు చెప్పేవారు మాకు ప్రవక్తగా వద్దు అని లోకం అంటున్నది. కానీ లోకం నమ్మినా నమ్మకపోయినా ఒక వధువు ఉన్నది. ఆ యొక్క ఎలియాజరుని చేర్చుకున్న ఒక రిబ్కా ఉన్నది. హల్లెలూయా. ఆ ఎలియాజరు దేవుని చేత, అబ్రహాము చేత నడిపించబడ్డాడని మరి రిబ్కాకి ఎట్లా తెలిసింది చెప్పండి? ఆ ఎలియాజరు అనే పేరు ఆమె అప్పుడే కొత్తగా వినడం. ఆ ఎలియాజరు ఊరేంటిదో పేరేంటిదో అసలు ఏమి తెలియదు ఆమెకు. అబ్రహాము పేరు కూడా ఆమె ఎప్పుడు వినలేదు. కానీ ఏ విధంగా రిబ్కాలో దేవుని యొక్క ఆత్మ ఆ ఎలియాజరుని గుర్తించి ఉన్నది. నిజమేనా? ఈరోజు ఈ రిబ్కాలో కూడా దేవుడు ఒక ఆత్మను పెట్టాడా?
అదే పరిశుద్ధాత్మను పెట్టాడా? ఆ గడియ వర్తమానమును గుర్తించేది నీవు నేను కాదు, మనలో ఉన్న పరిశుద్ధాత్మ. కాబట్టి ఏమంటున్నారు ఇప్పుడు వాళ్ళు? విలియం బ్రెనాం పైన తలపైన ఉన్నది ట్యూబ్ లైట్, ఫ్లడ్ లైట్. మూర్ఖుడా, అది ట్యూబ్ లైట్ కాదు, ఫ్లడ్ లైట్ కాదు. అది అక్షరాల దేవుడే తన దాసునితో దిగిన ఫోటో. అది ఇతడు నా ప్రియ కుమారుడు, ప్రియ దాసుడని ఆయనే నిరూపించాడు ఆయన. కానీ లోకం దాన్ని నమ్మబోదు. వారు దాని కొరకే నిర్ణయించబడ్డారు. కానీ మనము సత్యంగా నమ్మేదా నిర్ణయించబడ్డాం. ఈరోజు వర్తమాన పాస్టర్లు కూడా మన ఇంటిలో ఎలాంటి ఫోటోలు ఉండకూడదు, అగ్నిస్తంభం ఉండకూడదు. అయితే గబ్బులో సారాయి దాగి బురదలో పడిపోయిన మీ తాత ఫోటో ఉండొచ్చా ఇంట్లో? మీ తాతది ఆ డూప్లికేట్ గన్నుతో దిగింది, పులి పక్కన నిలబడ్డది, మీ తాతది, ముత్తాతది, పొగాకు నవ్వులోళ్ళది. అగ్నిస్తంభం ఉన్న ప్రవక్త ఫోటో వద్దట. ఈ గబ్బు కావాల ఫోటోలు అందరూ పెట్టుకోరా? సిగ్గుసరం లేకుండా మాట్లాడుతున్నారు ఈరోజు. హల్లెలూయా. ఒకరోజు ఆ అగ్నిస్తంభం, ఆ ఫోటోలో ఉన్న అగ్నిస్తంభం నిజంగానే దిగి వచ్చింది. ప్రవక్త చెప్పాడా? ఒక హాస్పిటల్లో ఆ యొక్క అగ్నిస్తంభం పెట్టబడిన ఆ ఫోటోల నుంచి నిజంగానే అగ్ని దిగి వచ్చి ఆ రోగిలో ప్రవేశించి ఆ రోగిని బాగుపరిచి ఉన్నది. హల్లెలూయా. ఎందుకంటే ఇంకా అగ్నిస్తంభాన్ని దేవుడు నిరూపిస్తున్నాడు. విలియం బ్రెనాంతో దేవుడు ఉన్నాడు, దేవుడు నిరూపిస్తున్నాడు. వీళ్ళు ఎవరు? ఈయన ఎక్కడెక్కడో దిగినాయి. వాక్యం బోధిస్తున్న అయ్యగారు, మర్మాలు బోధిస్తున్న అయ్యగారు. ఎవడ్రా నువ్వు? నీకు ఎక్కడి నుంచి వచ్చాయి మర్మాలు? అంటే అగ్నిస్తంభం ఉండకూడదట ఫోటోలు. మనం ఫోటోలకి ఏమైనా దండం పెడుతున్నావా ఏంటి సార్? ఏ రూపం తయారు చేయకూడదని చెప్పిన దేవుడే ఆ కెరూబులను తయారు చేసి ఆడబెట్టమన్నాడు ఆయన. అయితే వాళ్ళందరూ కెరూబులకు సాగిలపడాలనా? అవి ఒక ముంగుర్తుగా ఉన్నాయి. ఏది పడితే అదే. అయ్యగారు ఏం చెప్పాడురా? అరే మనం అనవసరంగా ఫోటోలు పెట్టుకున్నాం. అన్ని రోజులు అయ్యగారు ఏం మర్మం చెప్పిండు? ఫోటోలు తీశాను మర్మం. అదే మర్మం. అది ప్రవక్త ఎందుకు దాన్ని వారికి సంతకం పెట్టి అయినా మీరు అమ్మితే అమ్మారు, కానీ దాని యొక్క కాస్ట్ మీకు ఎంత ఖర్చు అవుతుందో అంతకే దానికి అమ్మమని ఎందుకు సంతకం పెట్టాడు ఆయన? ప్రవక్తకు తెలియదా అది విగ్రహారాధన అని? ప్రవక్త కంటే నీ లోపల గొప్ప ఆత్మ ఉన్నదా? ఆయనలో ఉన్న దీనత్వం కంటే నీలో ఉన్న దీనత్వం గొప్పదా? పుర్రెకి ఏది పడితే అది బోధించి ఏదో హీరోలు కావాలని చూస్తున్నారు ఈరోజు ఈ వర్తమానంలో ఉండే పాస్టర్లు. అది మంచిది కాదు. అది దేవుని నామానికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. దేవుడే ఆ యొక్క పరిపూర్ణ మానవుని స్వరూపాన్ని ఆయన ఆ చిత్రాన్ని గీశాడు ఆయన. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. నిజంగా ఉన్నారా ఇక్కడ? నిజమేనా? మరి బైబిల్లో మీరు చూస్తే పౌలు గారు ఒకసారి ఏమన్నాడు ఆయన? నాతో ఉన్నవారు కేవలం స్వరాన్ని విన్నారు, వెలుగును చూడలేదు అన్నాడు. మరొక చోట ఏమన్నాడు ఆయన? వెలుగును చూశారు, స్వరాన్ని వినలేదు అన్నాడు. ఇందులో ఏది రైటు చెప్పండి? పౌలు గారు అబద్ధం ఆడుతున్నాడా? ఎప్పుడైతే ఏడుగురు దూతల సమూహంతో కూడిన మేఘం వచ్చిందో, ఎప్పుడైతే పేపర్లో రాశారో అప్పుడే విలియం బ్రెనాం నేను అందులో ఉన్నానని అంటున్నాడు. మరి అంతకుముందు ఎందుకు చెప్పలేదు ఆయన? అది మీ సమయం అది, కానీ ఆయన సమయం ఇంకా రాలే. ఇప్పుడు పౌలు గారు 14 సంవత్సరాల ముందు ఆయన 3వ ఆకాశానికి పోయాడు ఆయన. కానీ అప్పుడే ఎందుకు రాయలేదు ఆయన? 14 సంవత్సరాల తర్వాత రాస్తున్నాడు ఆయన. 14 సంవత్సరాల క్రితం నేను ఒక మనిషిని ఎరుగుదును, అతడు మరి శరీరంతో కొనిపోబడ్డాడో శరీరం లేకుండా కొనిపోబడ్డాడో మరి అక్కడి విషయాలు నేను వర్ణించడం నాకు చేత కావట్లేదు అన్నాడు ఆయన. అంటే 14 సంవత్సరాల తర్వాత చెప్తే అబద్ధికుడన్నా అర్థం? దేవుడే ప్రవక్తను నడిపించి ఉన్నాడు. ఎప్పుడు మాట్లాడాలో దేవుడే అతనికి అనుమతినిచ్చి ఉన్నాడు. కానీ వీళ్ళు ఏదేదో కూస్తూ ఉన్నారు. సరే, దేవుడే వారికి తీర్పు తీర్చనే ఉన్నాడు. ఒకరోజు మన చేతికి చిక్కుతారు వాళ్ళు. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ప్రపంచంలో బాబేలు దగ్గర చాలా మతాలు పుట్టాయి. నిజమేనా? మరి బాబేలు కంటే ముందు ఒకే ఒక మతం అంటే విశ్వాసం ఉండేది.
ఒకే ఒక దేవుడు ఉండేవాడు, ఆయనే గొప్ప యెహోవా. భూమి ఆకాశములు పట్టజాలిన దేవుడు, ఆయన మాత్రమే ప్రజలందరూ ఆరాధించారు. కానీ బాబేలు దగ్గర ఏం జరిగింది? ఒకే దేవునికి బదులుగా బహుదేవత ఆరాధన వచ్చింది. అక్కడ నుండి ప్రజలు ఏం చేశారు? ఆ మతాన్ని ప్రపంచ దేశాలకు వ్యాప్తి చేశారు. నిజమేనా? తమ మతాన్ని వ్యాప్తి చేసే క్రమంలో ఆ మతం కొరకు వారు తమ ప్రాణాలను, మాట్లాడండి సార్, ప్రతి మతాల కొరకు ప్రాణం అర్పించిన వారు ఉన్నారు. కానీ తమ సొంత మతం కొరకు ప్రాణం అర్పించినంత మాత్రాన ఆ మతంలో దేవుడు ఉన్నాడనా? ఈరోజు కూడా అంతే. నిజమేనా? తమ సొంత మార్గంలో వెళ్తూ ఉన్నారు క్రైస్తవులు అనబడిన వారు. ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు. కానీ నీవు మాట్లాడే ఆచారాల సిద్ధాంతాల కొరకు మాట్లాడి చనిపోతే దేవుని కొరకు చనిపోయినట్టు కాదు అది. కానీ నువ్వు వాక్యంలో పౌలు గారు ఏం చెప్పాడో ఆ వాక్యంతో నువ్వు నిలబడి దాన్ని బోధించినప్పుడు నీ ప్రాణం పోతే, నీవు ఆ శత్రువుల చేతిలో హతమైతే అప్పుడే నేను హతసాక్షి అంటారు. నీ సొంత సిద్ధాంతాల కొరకు చనిపోయినప్పుడు నిన్ను హతసాక్షి అనరు. నీవు నీ మతం కొరకు చనిపోయిన వాడివే తప్ప దేవుని కొరకు నీవు హతసాక్షివి కానే కాదు. హల్లెలూయా. ఈరోజు చూడండి, సొంత పుర్రెలో పుట్టిన దాన్ని ఆచరిస్తూ ఉన్నారు. చేయాల్సిందంతా వారి సొంత విధానంలో చేస్తూ ఉన్నారు. కానీ ఒక్క పేరు మాత్రం ఎవరి పేరు చెప్తున్నారు? యేసుక్రీస్తు పేరు చెప్తున్నారు. ఆయన పేరు చెప్పినంత మాత్రాన నువ్వు క్రైస్తవ సేవకుడు అవుతావా? ఆయన పేరు చెప్పినంత మాత్రాన నువ్వు ఆయన కుమారుడు అవుతావా, కుమార్తె అవుతావా? చూడండి, ఈరోజు చాలామంది పాస్టర్లు తమ సొంత మార్గంలో నడుస్తున్నారు. కానీ ఇదిగో మా పరిచర్య, పౌలు గారు ఏ విధంగా యేసుక్రీస్తు నామములో ఇచ్చాడో మేము అట్లే ఇస్తున్నాం. పౌలు గారు ఏ విధంగా రాత్రిపూట ప్రభు రాత్రి భోజనం ఇచ్చాడో మేము అలాగనే ఇస్తున్నాం. ఎవరైనా పౌలు గారి యొక్క వర్తమానంతో గుర్తించబడే సేవకులు ఉన్నారా? ఆ విధంగా గుర్తింపు లేకుండా తమ పుర్రెకు పుట్టిన తెలివి జ్ఞానం అంతా నూరి ప్రజలకు తాపిస్తూ ఉన్నారు. అదేంటిది? అది ఆ మహావేశ చేతిలోని మద్యం. అదే బాగున్నది. కానీ విలియం బ్రెనాం ద్వారా వచ్చిన వర్తమానం ప్రజలకు అది చేదుగా ఉన్నది. చేదేమో తీయగా ఉన్నది, తీపేమో చేదైపోయింది. చూస్తున్నారా? కానీ ప్రియమైన స్నేహితులారా, ఈ గడియ వర్తమానాన్ని చక్కగా మరి చేర్చుకునే ఆ హృదయాన్ని దేవుడు మనకిచ్చాడు. ఆ మంచి నెరను ఆయన మనలో పెట్టాడు ఆయన. హల్లెలూయా. ఈరోజు మన యొక్క కుటుంబాలు చక్కగా ఆ యొక్క క్రీస్తు ఆ యొక్క వధువు వలె, సంఘం వలె అవి ఏ విధంగా క్రమంలో ఉన్నాయో మన కుటుంబాలు కూడా ఆ విధంగా ఆ క్రమంలో ఉండేదానికి దేవుడు మన పట్ల కృప చూపి ఉన్నాడు ఆయన. నిజంగా ఈ వర్తమానాన్ని బట్టి మీరు సంతోషపడుతున్నారా? దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.